ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పది ప్రాణాలెన్నో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పది ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో సారథి కళాకారుడు దండేపల్లి శ్రీనివాస్ గలం నుంచి ఈ చక్కటి గీతాన్ని విందాం. హలో హలో మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసింది ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మెరిసింది మట్టి తల్లి నుదుటి మీద చెట్టు బొట్టు మొలిచింది మట్టి తల్లి నుదుటి మీద చెట్టు బొట్టు మొలిచింది కదులు 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 నువ్వేరా మొదలు హానిదంటూ ఏమున్నది కష్టపడితే చాలు మొదలు నాటే యజ్ఞం మొదలయ్యింది
హరిత తెలంగాణ నేల పులకించింది, మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. సర్కారు సంకల్పం హరితహారమయ్యింది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. వచ్చినటువంటి వారు శ్రీశైలం గారు ఒక మంచి పాటతో మనందరిని అలరిస్తారు. శ్రీశైలం గారిని ఆహ్వానిస్తాను. ఓవర్ టు శ్రీశైలం గారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలో ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలో ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మానం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. తరతరాల భారతీయ తాపసులది మానం. ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గోలుకొండ నవాబుల గొప్ప పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ ఖండర ఖండడు కొమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలు వార కవి గాయక వైతాళిక కలల మందిరాలు, కలల మందిరాలు, కలల మందిరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, గీతాల జనజాతర. అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. సిరి వెలుగులు విరచిమ్మే సింగరేని బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. నీ తనువుకు సింగారం, నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సక్కనైన పూల పొద, చక్కనైన పువ్వుల పొద, చక్కనైన పువ్వుల పొద. తిరులు పండే సారమున్న మాగానియ కదని ఎద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీలకు మల్లాలి, పచ్చని మన గానాలు పసిడి సిరులు పండాలి. పసిడి సిరులు పండాలి, పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నత
ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాల జ్ఞానానికే కాగితమయ్యింది కాగితమయ్యింది ఏడు కొండలవాడు దాసుడన్నమయ్య కీర్తనారాయంగా గంధమై ఒదిగింది ఆ దైవాలకే తాను సేవలందించింది ఆ దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తాళపత్రమై నిలిచింది ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ తాడి చెట్టు తాతల కాలంలో కట్టింది ఇంజనీరు ఇటుకలేనట్టి వంతన స్టీలు ప్లాస్టిక్ లేని కాలంలోనే మోట బావికి ఊటతోనే అందించింది వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనగర్రగా ఇల్లు కెన్ను ముకైతది నిచ్చాడై నీడ నిలబెట్టుతుంటది నిలబెట్టుతుంటాడు ఎనగర్రకు ఎన్ను ముకైతది నిచ్చాడై నీడ నిలబెట్టుతుంటది నిలబెట్టుతుంటది ఎండిన తడిసిన ఎండ్ల దాకుంటది పూరి గుడిసెకు కప్పులోనిస్తది పూరి గుడిసెకు కూడా అరే వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు అరే వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. సంఘ అధ్యక్షులు దయచేసి వివిధ సంఘాల నుంచి వచ్చారు, మళ్ళీ ఒక పేరు మిస్ అయినా అనేది భావించకుండా గోపాధ్యక్షులు చూడండి. సంఘ అధ్యక్షులు ప్రెసిడెంట్స్, సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్లు దయచేసి వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నా. ఆయా సంఘాల ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రెసిడెంట్లు మాత్రం వచ్చినట్లయితే రవీంద్ర గారు కూర్చోండి, విజయ్ కుమార్ సార్ కూర్చున్నాడు, కొన్ని కుర్చీలు కూడా వేయండి. సంఘ అధ్యక్షులు, ఎందుకంటే మనం అన్ని 15-20 సంఘాలు ఉన్నాయి. అమ్మ నీవు కూడా పైన కూర్చోమ్మా, నీది కూడా సంఘం ఉంది కదమ్మా, అటు పైన అన్నదిగా భావించవద్దండి దయచేసి. మిగతా వాళ్ళు అందరం సమానమే ఇక్కడ, కాకపోతే ఏంటంటే అందరం పైకి వస్తే కూడా కింద ఎవరు మళ్ళీ కొంతమంది కింద పెద్ద మనుషులు ఉంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది పెద్ద మనుషులను చూసి. అశోక్ అన్న థ్యాంక్ యూ. జిల్లా చైర్మన్ గారు వచ్చారు కదా, ఇంకో చైర్మన్ వచ్చింది, కొన్ని కుర్చీలు అయిపోయినామ్మా. మన బలగం పెద్దది కనుక సంఘాలు కూడా పెద్ద ఉంటాయి సార్ మావి. కొన్ని కుర్చీలు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాస్టిక్ కుర్చీలు చిన్నవి తీసుకొస్తే ప్రెసిడెంట్ ఒక్కడే సరిపోతుంది, సెక్రటరీ వాళ్ళు కింద కూర్చొని కుర్చీ చేస్తారు. సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కాదు, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మాత్రమే వేదిక మీదకి వస్తే బాగుంటుంది. జిల్లా అధ్యక్షులు కానీ మిగతా సభ్యులు కానీ కింద అడ్జస్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. కొనసాగించి మంత్రివర్యుల్ని
శాలువాతో సత్కరించవలసిందిగా సర్ఫరాజ్ అహ్మద్ గారు వద్దు అన్నది ఇప్పుడు వద్దులే. ఐఏఎస్ డైరెక్టర్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కళాకారులు సహృదయులు శ్రీ గోరేటి వెంకన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీ గోరేటి వెంకన్న గారు శాసన మండలి సభ్యులు. వీరిని శ్రీ ఎన్ఏ అజయరావు గారు జేసీ వారు సత్కరిస్తారు. శ్రీ గోరేటి వెంకన్న గారు శాసన మండలి సభ్యులు. తర్వాత శ్రీ దానం నాగేంద్ర గారు శాసనసభ్యులు. వారిని ఆయన వేదిక ఎవరు మాట్లాడేది ఎవరు ఎక్కడ గోరేటి వెంకన్న గారు ఉన్నారు. ఎవరైనా మాట్లాడేది ఎవరు ఇచ్చింది మైక్ ఎవరికి ఇచ్చింది మరి మీరు ఎవరు పేర్లు ఇయ్యరా చూసుకోరా ఎక్కడున్నాడు చూసుకోండి అరవింద్ శ్రీ దానం నాగేంద్ర గారు శాసనసభ్యులు. వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా చెక్ చేసుకోండి. స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారు పెద్దలు శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు శ్రీ బూరా వెంకటేశ ప్రకాష్ గౌడ్ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు అన్న ప్రకాష్ గౌడ్ గారిని సన్మానం చేయాల్సింది సత్యనారాయణ గారు కోరుతున్నాను. శ్రీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను. శ్రీ బుర్రా వెంకటేశం గౌడ్ గారు ఐఏఎస్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. పెద్దలు శ్రీ బూరా నర్సయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. సత్కరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. కమిషనర్ గారు శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గారిని సన్మానించాల్సి కోరుతున్నాను. పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు రాజలింగం గారిని సన్మానించవలసింది కోరుతున్నాను. కమిషనర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చంద్రయ్య గారు సత్కారాన్ని చేస్తారు. గౌరవ కమిషనర్ గారికి సర్ఫరాజ్ అహ్మద్ గారు ఐఏఎస్ పెద్దలు శ్రీ బూరా నరసయ్య గౌడ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ హరికిషన్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలు కోరుతున్నాం. సభా కార్యక్రమ నిర్వహణ జిల్లా పరిషత్ చైర్మన్ వనజ గారు ఉన్నారు అండి. వనజ నారాయణపేట జిల్లా పరిషత్ చైర్మన్. కటకం సత్యయ్య గౌడ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు శ్రీ పల్లి లక్ష్మణరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు గౌడ సంఘం
గోప అధ్యక్షుల వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. బాబు చాలామంది అధ్యక్షులు ఉన్నారు. శాలువాలన్నీ అధ్యక్షులకు ఎక్కడ వాళ్ళు అక్కడనే సత్కరించింది. కూర్చున్నారు కానీ అక్కడనే అందరిని సత్కరించింది. తరువాతి కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్వహిస్తారు. దానికంటే ముందు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా సాదరంగా మంత్రివర్యుల్ని ఇతర అతిథుల్ని స్వాగతిస్తున్నాం. మధ్యదేశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మాత్రమే కాదు, సమస్యల మీద సత్వరం పోరాడి వాటికి పరిష్కార దిశగా పరిష్కారాలను అన్వేషించి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేటటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్గ్రేషియా పంపిణీ కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మంత్రివర్యులు, అలాగే ఇతర అతిథి ప్రముఖులందరూ కలిసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబానికి, అలాగే శాశ్వత, పాక్షిక, తాత్కాలిక అంగవైకల్యం సంభవించినటువంటి ఆ కుటుంబాలకు ఈరోజు ఎక్స్గ్రేషియాని అందించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. గతంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత ఏవైతే సవరించినటువంటి ఎక్స్గ్రేషియా ఉందో దాన్ని ఇవ్వడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. పెద్దలు గౌరవ మంత్రివర్యులు సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ముదావహంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వారిని ఈ సభా కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టవలసిందిగా సవినయంగా వారిని కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వచ్చినటువంటి మా గౌడ అన్నలకు, మా తమ్ముళ్లకు, మా అక్క చెల్లెలకు, వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారికి, గౌరవనీయులు పెద్దలు, మన కుల వృత్తిని హైదరాబాద్లో కాపాడుతూ మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్దలన్న ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బూర నరసయ్య గౌడ్ గారికి, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు రాజలింగం గారికి, కటిక సత్యం గారికి, సత్యనారాయణ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ వనజ గౌడ్ గారికి, పెద్దలు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ వెంకటేశం గారికి, మా కమిషనర్ సర్ఫరాజ్ గారికి, గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు గౌడ్ గారికి, గోప అధ్యక్షులు విజయకుమార్ గౌడ్ గారికి, రవికుమార్ గౌడ్ గారికి, గౌడ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అంబల్ నారాయణ గౌడ్ గారికి, జయగౌడ్ జాతీయ అధ్యక్షులు రామారావు గౌడ్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారికి, మన పెద్దలు సోదరులు ఐలి వెంకన్న గారికి, రాష్ట్ర నాయకులు విజయకుమార్ గారు, ఇల్కటి విజయకుమార్ గారికి, గౌరవనీయులు కొంచెం పేర్లు మా రమణ గారికి, బాలరాజు గారికి, ఏడుకొండల్ గారికి, నాగేశ్వర్ గారికి, ఈ తమ్ముళ్ళు ప్రసాద్ గౌడ్ గారికి, వేములయ మూగుదెబ్బ అధ్యక్షులు నర్సగౌడ్ గారికి, వేములయ్య గారికి, మా రాజయ్య గారికి, అన్న మాజీ వెంకటేష్ గౌడ్ గారికి, కూర వెంకటేష్ గౌడ్ గారికి, సదానంద్ గారికి, మల్లేష్ గారికి, పేర్లు గడ్డమి విజయకుమార్ గారికి, రాగుల సిద్ధరాములు గారికి, వేములయ్య గారికి, పేర్లు విలనులకు సురేష్ గౌడ్ గారికి 2 నమస్కారాలు. దయచేసి క్షమించాలి, ఎందుకంటే చాలా దూరం కింద ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు లక్ష్మీనారాయణ గారు, అశోక్ అన్న గారు,
ఇంకా చాలామంది ప్రముఖులు, దయచేసి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, పద్మరావు గారు కూడా వారి కాన్స్టిట్యూన్సీలో కార్యక్రమాలు ఉన్నాయి, కంప్లీట్ చేసుకొని వస్తా అని చెప్పడం జరిగింది. వారి గురించి కొద్దిసేపు వెయిట్ చేశాం. ఆయన కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రాం కాగానే వచ్చి జాయిన్ అవుతా అని చెప్పారు. వారితో పాటుగా వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఉదయమే లేచి మా గౌడన్నలు వస్తారు, మా సమస్యలు ఇంకా తీర్చుకుంటాం, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌడ్ల సోదరుల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతో మన వృత్తిని కాపాడుతుంది అని మాట్లాడుతూ చాలామంది రావడం జరిగింది. మరి వచ్చిన ప్రతినిధులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కుల వృత్తులు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుల వృత్తి పునర్జీవం పోస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వెనుకటి రోజుల్లో వృత్తుల మీద ఆధారపడే బతికే వాళ్ళు ఎంత గౌరవంగా బతికేదో ఇలా ఆత్మగౌరవంతో బతికేటట్లు అన్ని కుల వృత్తులు ఇలా ముందుకు తీసుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన వృత్తికి ఏ ఆర్థిక సాయం చేయకపోయినా ప్రభుత్వం ఒక చల్లని సూపు ఉంటే చాలు, మన వృత్తి సాఫ్గా నడిస్తే చాలు, వేధింపులు లేకుండా, గొడవలు లేకుండా, ప్రజాప్రతినిధుల ఒత్తిడి లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా, గ్రామాల్లో దౌర్జన్యం లేకుండా ప్రభుత్వం మన పక్షాన ఉంటే చాలు మనం నడుపుకుంటామనే రీతిలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఊర్లలోనే ఉల్టా మనం రెవెన్యూ ఊరికి స్కూల్ కట్టడానికి, గుడి కట్టడానికి, బడి కట్టడానికి, ఏ కార్యక్రమమైనా సేవా కార్యక్రమంలో దాన ధర్మాలు చేస్తూ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మనమే గ్రామానికి ఇచ్చి, మనమే ఆ టౌన్లో ఇచ్చి మరి నడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఆర్థికంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆర్థికంగా సహాయం ఏ ప్రభుత్వం చేయలేదు, పన్ను రద్దు చేయలేదు. కానీ వేధింపులు అనేటివి పెరిగి లాస్ట్కి ఎట్లయిందంటే ఈ వృత్తినే నిషేధించాలనే స్థాయికి వెళ్ళి హైదరాబాద్లో ఈ వృత్తినే నిషేధించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఒక వృత్తిని నిషేధించింది ఈ దేశంలో ఎక్కడ లేదు. నిషేధించిన ఆయా ప్రభుత్వంలో మన ప్రతినిధులు ఉన్నా ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. గట్టిగా ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఒక ప్రశ్న వచ్చేటువంటి పరిస్థితి వచ్చినటువంటి స్థాయి. ఇదే హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 100 రోజులు ధర్నాలు చేశారు, మా వృత్తి మాకు కావాలని. చాలామంది చనిపోయారు, కానీ వృత్తిని నిలవలేదు. హైదరాబాద్కే పరిమితమైనటువంటి నిషేధం గ్రేటర్ హైదరాబాద్కు తీసుకుపోవాలి. ఆ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇంకా మొత్తం టోటల్ తెలంగాణలోనే నిషేధించాలి. గౌళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు, సామాజికంగా చైతన్యం వస్తుంది, రాజకీయంగా చైతన్యం అవుతుంది, వీళ్ళని దెబ్బతీయాలంటే ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మనం కళ్ళారా చూసినాం. ఆనాడు ముఖ్యమంత్రుల దగ్గర మనం పోయి మాట్లాడినాం. ఆ రోజు అధికారికాది నుండి ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి దానం నాగేందర్ గారే సాక్ష్యం. స్వర్గీయ ముఖేష్ గారు, నాగేందర్ గారు మేమందరం కూడా వెళ్ళి అడిగినాం, గ్రేటర్ హైదరాబాద్లో బంద్ చేస్తారంట, మంచిది కాదు సార్ అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు అడిగినాం. ఇమ్మీడియట్గా అందరిని పిలిపించి గ్రౌండ్లో మీటింగ్ పెట్టి చెప్పినాం, లేదు బంద్ చేయంలేండి, గ్రేటర్ హైదరాబాద్ బంద్ చేయం, హైదరాబాద్ మాత్రమే ఉంటుందని చెప్పి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనం దుకాణాలను పునరుద్ధరణ చేసుకున్నాం, ఎక్స్గ్రేషియాను పెంచుకున్నాం. ఇవాళ దాదాపు 4 లక్షల దాకా 14 కోట్లు ఇవాళ ఇస్తూ ఉన్నాం. 16 కోట్లు సంవత్సరానికి 16 కోట్ల రెంటలు రద్దు చేసుకున్నాం. బకాయిలు 7.5 కోట్లు బకాయిలు రద్దు చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వృత్తిని ఎవరంటే వాళ్ళు చేయొద్దు, ఈ వృత్తిని గౌడ సోదరులే చేయాలి. వందల వేల సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ఈ నీరా కళ్ళు, 16 రోగాలకు ఔషధంగా ఉన్నటువంటి ఈ కళ్ళుని ఒక ఔషధ డ్రింక్గా చూడకుండా దీన్ని ఒక కల్తీ డ్రింక్గా తయారు చేసినటువంటి కల్తీ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పని ఇలా గౌడనులందరూ కూడా నడుము బిగించి ఇలా ఒక తాటిపై నిలబడడం. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా దేశంలో ఎక్కడ లేనటువంటిది నీరా అమ్మడం కానీ, నీరా చెట్లు గీయడం కానీ, ఇది కేవలం గౌడ సోదరులు చేయాలి, ఈ వృత్తి వీళ్ళదే అని చెప్పి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటిది ఓన్లీ గౌళ్ళకే చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినటువంటిది ఇలా ముఖ్యమంత్రి గారు. దాని ద్వారా మనం కోట్లు సంపాదించుకోలేకపోవచ్చు కాక, కానీ ఆ వృత్తి మాది, పెటెంట్ మేమే అని చెప్పి గౌరవం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటట్టు చేయడం అనేది గొప్ప అని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ దగ్గర 8 కోట్లతో ఎక్కడ కూడా ఉండదు ఒక నీరా కేఫ్. ఒక నీరా కేఫ్ అనేది 50 లక్షలు 10 లక్షలు ఉంటుంది అంతే.
కానీ 8 కోట్లతో ప్రత్యేకమైనటువంటి అంగులతో 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. దాదాపు 10-20 కోట్లు భూమి వాల్యూ ఉంటుంది. తర్వాత దీనికి నిధులు ఖర్చు అంటే దాదాపు ఒక 20 కోట్ల ప్రాపర్టీ నీరా కేఫ్ను ఇలా ట్యాంక్ బండ్ దగ్గర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం. ఆ తర్వాత ఎవరైనా ఈత వనాలు తాటి వనాలు పెట్టుకుంటే గౌడ సోదరులకు వాళ్ళకు కూడా నీరా లైసెన్సులు ఇవ్వడం, వాళ్ళు కూడా బతుకుదేరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, అట్లా అంచెలంచెలుగా చేయడం అనేది ఇవాళ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అదే కాకుండా మీరు లాస్ట్ కొద్ది రోజుల ముందు చూశారు, గౌడ సోదరులపైన అనేక రకాల బైండోర్లు కేసులు అనేటివి ఆంధ్ర గవర్నమెంట్ ఉండేవి, రకరకాల వేధింపులు ఉండేటివి. తర్వాత వచ్చిన కొత్తల కొద్దిగా ఉన్న రాను ఈరోజు ఒక ప్రశాంతంగా గౌడ సోదరులు భయపడకుండా తన వృత్తిని తను ఇలా చేసుకుంటా ఉన్నారు. మొన్న కామారెడ్డి నుంచి కొంతమంది వచ్చారు, మీకు ఇంకా అవి చేస్తామంటే సార్ ఏం చేయకుండా సరే గిట్లనే మన జోలికి ఎవరు రాకుండా ఉంటే మనమే ఉల్టా పైసలు ఇస్తాం ఊరికి, కానీ మనల్ని వేధించకుంటే చాలు అని ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పిండు. మనం ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం నిజాం గవర్నమెంట్లో కూడా డబ్బులు అడగలే, మనతోనే డబ్బులు గుంజుకున్నారు. సర్దార్ సర్వాయి పాపను కూడా కొట్లాడిండు, కొడకానికి పన్నెందుకు కట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎదిరించాడు. అయినా మళ్ళీ తర్వాత పన్ను కట్టిండ్రు. మనం ఉల్టా పైసలు ఇచ్చిన మనకు పైసలు ఇచ్చిన గవర్నమెంట్ ఏది లేదు. ఇలా టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మనం కట్టే పైసలు మొత్తం రద్దు చేసి ఇలా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నారు. కామ్గా మనం ఏమనుకుంటే చాలు మనం చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి. ఇలా చాలామంది ఈ వృత్తి మీద ఆధారపడే బతికే వాళ్ళకి తెలుస్తుంది, విమర్శలు చేసే వాళ్ళకి తెలియదు. కానీ విమర్శ చేయకుండా నా జాతిలో పుట్టిన ఆ జాతి రక్తం నాలోనే ఉంది, మరి ఆనాటికి ఈనాటికి నిజంగా పరిస్థితి ఏందని ఆ వృత్తి మీద బతికే వాళ్ళకి మాత్రమే అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదే కాకుండా ఈ వృత్తి మీద ఆధారం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ వృత్తి చేయొద్దు, ఈ వృత్తి కులాల వాళ్ళే చేయాలి, కానీ వేరే వాళ్ళు వచ్చి ఈ దందల పాల్గొనొద్దని చెప్పి కూడా నేను చాలా వాళ్ళకు కూడా ఇచ్చినాను. మరి అక్కడక్కడ ఇంకా వేరే జిల్లాల్లో అక్కడక్కడ మారుమూలలు ఏమైనా చేస్తే కూడా సంఘాలు ప్రతిఘటించాలి. ఆ సంఘ నాయకులు అవసరం అనుకుంటే వాళ్ళకి చేత కాకపోతే సంఘ నాయకులు తీసుకొని మీరు చేయండి, కానీ వేరే వాళ్ళను ఈ వృత్తిలో రానియకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి మీ పైనే ఉందని చెప్పని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలించినటువంటి కోటలు దాదాపు 4,000 ఎకరాలు గ్రానైట్ కంపెనీకి ఇస్తే 30 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేశారు. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా ఆ గ్రానైట్ లీజు రద్దు కాలే, తోక్కుంటా పోతూనే ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు వీరస్వామి గారు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది వచ్చి అన్న మాకు అన్యాయం జరుగుతుంది, కోటలు అన్నీ కూడా పోతున్నాయి, మరి చరిత్ర పోతుంది అంటే 24 గంటల్లో మొత్తం లీజు రద్దు చేయించి మరి ఈరోజు పాపన చరిత్ర నిలిచిపోయేటట్లు ఆ ప్రాంతం ఉండేటట్లు ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయడం జరిగింది. పాపన పరిపాలించినటువంటి ప్రాంతాల్లో ఈరోజు కిలాషాపూర్ కావచ్చు, మరి ఇంకా పరిసర ప్రాంతాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా ఇలా చేస్తూ ఉన్నాం. చరిత్రను మర్చిపోకుండా మరి ఘనమైన చరిత్రను ముందుకు తీసుకెళ్ళేటట్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఇవే కాకుండా మరి గౌడ సోదరులు కూడా లోనాలు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం, అది కూడా ఖచ్చితంగా పరిశీలనలో ఉంది. వాళ్ళందరూ కూడా మంచిగా డిజైన్ తయారు చేయాలని చెప్పి మరి కొంతమంది మన అధికారులకి అప్పచెప్తే ఆ డిజైన్ మంచి చేయలే, ముఖ్యమంత్రి గారు చూపిస్తే అది చాలా మంచి లేదు డిజైన్ అని చెప్పారు. కనుక ఇంకా వేరే అధికారులకు మా కమిషనర్ గారికి నేను చెప్పిన నిన్ననే మంచిగా డిజైన్ తయారు చేయించాలని చెప్పని మన చీఫ్ సెక్రటరీ గారు కూడా దాని మీదనే ఉన్నారు. మరి డేవిడ్ గారు కానీ ఇంకా మిగతా అధికారులు ఎవరే కానీ దాని బాధ్యత తీసుకొని బీసీ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళతో మంచి డిజైన్, ఎందుకంటే బూర వెంకటేశ్వర గారు ఉన్నారు, వారికి తెలుసు. మేము నీరా పాలసీ తీసుకొచ్చినా కూడా ఇది దేశంలో ఎక్కడ లేదు, మన గౌళ్ళకి ఎట్లా ఇస్తారు, అది అసంభవం ఇయ్యరని అనుకున్నారు. వారి డిస్కషన్లో కూడా ఇవ్వకపోవచ్చేమో అని అన్నారు. నీరా పాలసీ వస్తే చాలు మనకు అన్నారు. కానీ వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత ఆంధ్ర నుంచి ఒక మంత్రి ఊరికి వచ్చి అదే రోజు రాజేశ్వర గౌడ్ గారిని నిలుకొని వచ్చి మరి నాకు సన్మానం చేసి మేము కూడా ప్రయత్నం చేసినాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మేము కూడా ప్రయత్నం చేసినాం, కానీ ఆ జియో ఇవ్వలేదు, అసలు నీరా పాలసీ ఇవ్వలేదు. ఇలా మీరు ఇది ఓన్లీ గౌడ్లకే ఇవ్వాలని జియో ఇవ్వడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి గొప్పతనం అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు వెంకటేశ్వర గారు కూడా చాలా సంతోషపడ్డారు. నిజమే, నేను కూడా కార్మికుని బిడ్డను ఇలా జియో మనకి రావడం అనేది చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాటితో పాటు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అధికారులు కృష్ణపతి గారు కానీ రవికుమార్ గారు కానీ ఇంకా చాలామంది కూడా విద్యార్థి నాయకులు విజయ్ కానీ ఎంతోమంది యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈరోజు మనం కులవృత్తులు బాగుపడాలి, సజీవంగా ఉండాలి, ఈ అట్టడుగు వర్గాలు పైకి రావాలి. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, ఒక రైతు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, రైతు ఎట్లా బాగుపడాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు, ఆ రైతు కింద ఈ వృత్తులు ఎట్లా బాగుపడాలని చెప్పి ఒక్కొక్కరికి ఆలోచన చేసిండు. కనుక ఈరోజు మీరు అందరూ కూడా అన్ని సంఘాలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మా ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గురించి ఎంతవరకైనా చేయాలి, ఈ వృత్తిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనేటువంటి లక్ష్యం మాకుంది. ఈరోజు కళ్ళు కాంపౌండ్ అంటే ఒక హీనంగా చూస్తారు చాలామంది, అరే కాంపౌండా అని ఊరు బయట ఇక్కడ తడకల మధ్యలో ఉండాలంటట్లు, చిన్న ఉండాలంటట్లు. నేను మా కమిషనర్ గారికి ప్రతిపాదన చెప్పినాం, ఒక డిజైన్ చేయండి కాంపౌండ్ అంటే ఇట్లా ఉండాలి, మంచిగా డిజైన్ చేసి అవసరం అనుకుంటే మనం కూడా వాళ్ళకు ఆ డిజైన్ ద్వారా మంచిగా కూర్చోవడానికి ఆత్మగౌరవంతో ఉండేటట్లు మంచిగా వాళ్ళకి స్థలాలు ఇవ్వడమో, కాంపౌండ్లకు స్థలాలు ఇవ్వడమో, వాళ్ళకు షాపులు పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటట్టు చేయాలని చెప్పి కూడా వారికి నేను కోరడం జరిగింది. దాంతోపాటుగా అవన్నీ తాటి చెట్లు ఈత చెట్లు పెట్టడానికి కూడా
ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లు ఉంటే అక్కడ మనం పెట్టుకొని డైరెక్ట్గా మనం ఫినిషింగ్ చేసుకొని అక్కడ మనం సొసైటీ ద్వారా నడిపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. గతంలో గవర్నమెంట్ భూమి అలాట్ చేస్తే అక్కడనే పెట్టాలి, కానీ ఇలా గవర్నమెంట్ మేము వచ్చిన తర్వాత హరితహారంలో భాగంగా దాన్ని ఇంక్లూడ్ చేసి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా కానీ ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ముందుకు వచ్చిన సొసైటీ వాళ్ళు మొత్తం ల్యాండ్ పెట్టుకొని డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని అది మీ ఆధీనంలో తీసుకోవచ్చు అని చెప్పి మరి అన్ని కలెక్టర్ కూడా మేము ఆదేశించడం జరిగింది. కనుక ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా అక్కడ మీరు 100 చెట్లు పెట్టండి. మేము వచ్చిన తర్వాత 3,85,00,000 చెట్లు పెట్టడం జరిగింది. ప్రతి ఊర్లో ఒక తాటి ఈతవనం ఉండాలని చెప్పి, ప్రతి గ్రామానికి ఊరి పక్కనే తాటి ఈతవనాలు ఉండాలని చెప్పి మరి డిసైడ్ చేసి లాస్ట్ ఇయర్ కొన్ని గ్రామాల్లో దాదాపు ఒక 600-700 గ్రామాల్లో పెట్టడం జరిగింది. ఇయర్ ఒక 5 సంవత్సరాల్లో ఊరికి ఆనుకొని తాటి ఈతవనాలు పెట్టి మనం బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మరి ఇంకా అనేక సమస్యలపైన మరి హెల్త్ సంబంధించినటువంటి కింద చనిపోయిన తర్వాత చనిపోయకుండా బతికినటువంటి కార్మికులకు ఆ సర్టిఫికేట్ విషయంలో కూడా మనం వెసులుబాటు కలిగించాలని చెప్పి మొన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అంగీకరించడం జరిగింది. దాన్ని ఏ చేస్తే బాగుంటుందో ప్రత్యేకమైన జియో ఇష్యూ చేయాలని చెప్పి కమిషనర్ గారికి మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆదేశించడం జరిగింది. త్వరలోనే ఆ హెల్త్కి సంబంధించినటువంటి మరి అంగవైకల్యమైనటువంటి వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్లు కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఇచ్చేటువంటి దానికి కొద్దిగా సడలింపులు చేయాలని చెప్పి చెప్పినాం. ఇంకా ఈ వృత్తిదారులకు అనేక రకాలుగా వెసులుబాటు కలిగేటట్లు, ఈ వృత్తిని కాపాడుకునేటట్లు, భవిష్యత్తులో ఇది ఒక ఆరోగ్యమైన డ్రింక్ అని మంచి బెంజ్ కార్లు వచ్చి నీరు తాగిపోవాలి, ఒక బెంజ్ కార్లు వచ్చి మరి అడవిలో వచ్చి చెట్టు కాడ కళ్ళు తాగిపోవాలి, దుకాణంలోకి వచ్చి కార్లు వచ్చి ఇది మంచి హెల్త్ డ్రింక్ అని ఒక గౌరవంగా బతికేటట్లు చేయడమే మా లక్ష్యం. కరోనా సమయంలో కూడా కొంతమంది ఇది నిషేధించాలని కుట్ర వందే వాళ్ళకి చెప్పినాం, అరే బిడ్డ ఇది అమృతం, దేవతలు దాగే సురాపనం అంటే ఏదో కదరా బిడ్డ, ఈ నీరక్కల్లే గుర్తుపెట్టుకో కొడుకా, నువ్వు బతికినావు అంటే వెనకటికి మీ తాత ముత్తాతల రోగాల నుంచి ఏం రాకుండా నువ్వు ఈ స్థాయికి వచ్చినావంటే ఆ రోజు బతికించింది మా అన్నలే, ఈ రోజు వరకు కూడా చనిపోతున్నా కూడా మళ్ళీ ఆ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఆ చెట్టు మిషన్లు కూడా నేను వెంకటేశం గారు మిగతా అధికారులు నర్సన్న వీళ్ళందరం కూడా కేరళ నుంచి తెప్పి చూసినాం, కానీ అది వర్కౌట్ అవుతలేదు. ఆ మిషన్లు అనేటివి ఇద్దరు నిలబడి పట్టుకోవాలి, ఫిట్ చేయాలి, దానికి మన కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి దీనిలోనే ఇంకా ఏ జాగ్రత్తలు చేయాలా, ఏ రకంగా మరి చెట్లకు చేయాలనే దాని మీద ఆఫీసర్లే మనకు సంబంధించినటువంటి ఈ వృత్తి నుంచి వచ్చినటువంటి ఆఫీస్ అధికారులే స్టడీ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏ రకంగా చేయాలనో ఆలోచన చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఒక విషయం, హైదరాబాద్లో మనకు ఒక జానెడు జగ కూడా ఏ ప్రభుత్వం మనకి ఇవ్వలేదు. ఈరోజు అన్ని కుల వృత్తులకు అన్ని కులాలకు ఇస్తూ ముఖ్యమంత్రి గారు మరి మా గౌడ సోదరులకు కూడా కావాలని చెప్పి మరి ప్రకాష్ గౌడ్ గారు, పద్దురావు గౌడ్ గారు, మా నర్సన్న గారు, అదేవిధంగా మన వివేక్ గారు, నర్సయ్య గారు, మన నిజామాబాద్ గంగాధర్ గౌడ్ గారు, మేమందరం పోయి అడిగితే మనకు ఒక 5 ఎకరాల ల్యాండ్ కోకపేట దగ్గర ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని వాల్యూ ఎంత తెలుసా? 300 కోట్లు. 5 ఎకరాల ల్యాండ్ విలువ ఈరోజు మనం అమ్ముదామంటే 300 కోట్ల కొనడానికి రెడీ ఉన్నారు. 300 కోట్ల విలువైనటువంటి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడమే కాకుండా 5 కోట్ల నిధులు కూడా తీసుకున్నాం. టెండర్ కూడా కంప్లీట్ అయ్యింది. వచ్చే వారము కాంట్రాక్టర్ కూడా ఏజెన్సీ కూడా మరి డిక్లేర్ అయ్యింది. ఏజెన్సీ కూడా మొన్న టెండర్ కంప్లీట్ అయింది. బీసీ కార్పొరేషన్ నుంచి చూస్తూ ఉన్నారు. మరి ఈ వారం 10 రోజుల్లోనే మరి వెంకటేశం గారు ఈ వారం 10 రోజుల్లో ఒక టైం తీసుకున్నట్లయితే ఈ వారం 10 రోజుల్లో మనం అందరిని పిలుచుకొని ఒక హైదరాబాద్ కోకపేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కల మరి 300 కోట్ల విలువైన భూమిలో మనం 5 కోట్ల నిధులు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. 5 కోట్లతో ముందు కాంపౌండ్ కట్టి ఒక భవనం కట్టుకొని అక్కడ పాపన్న ఎల్లమ్మ విగ్రహాలు పెట్టుకున్నట్లయితే, మనం దేవుళ్ళని పెట్టుకున్నట్లయితే అది ముందు స్టార్ట్ అయిపోతుంది. కనుక దాన్ని ఈ 15 రోజుల్లో 4 రోజుల్లో దాన్ని చూడాలని చెప్పని మరి మీ అందరికీ చెప్తూ మరి అధికారులకు కూడా అందరికీ తెలియజేస్తూ ఇంకా సమస్యలపైన 24 గంటలు మీ గురించే ఉన్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్లు, ఈ వృత్తిలో పుట్టినాం కనుక ఈ వృత్తిలో గర్వంగా బతికేటట్లు, తరతరాలుగా గొప్ప పేరు వచ్చేటట్లు, ఈ వృత్తి అనేది ఎంతో గౌరవంగా చెప్పుకునేటట్లు చేయడమే లక్ష్యంగా మీ గురించి 24 గంటలు మేము చేస్తాం. ఈరోజు ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని కానీ మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీరు చూస్తూ ఉంటారు. ఎదుగుతున్నటువంటి వాళ్ళను ఏ రకంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం మనలతోనే మనల్ని పొడిపించాలనే రీతిలో రాజకీయాలు అనేటివి గతంలో మాదిరిగా వెనకటి రోజులు కూడా జరిగేటివి అవి ఇంకా కొనసాగుతూ ఉంటాయి. కనుక సంఘ నాయకత్వం అనేది ఎప్పటికప్పుడు గ్రహించి మరి మన వర్గాల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ అందరిని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంటుందని చెప్పని మరి తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి ఇంకా పెద్ద పెద్ద నాయకులు వచ్చేది వస్తారు, మధ్యలో చేనేతర వాళ్ళందరూ కూడా. కనుక ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు మరియు పెద్దలు వారికి కోర్టు కేసు ఉంది కనుక ముందు వెళ్తారన్నారు కనుక వాళ్ళు వెళ్ళాల్సిందిగా దాని నాగేంద్ర గారిని కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు ఈరోజు కల్లు గీత కార్మికుల ఎక్స్గ్రేష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి
గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సయ్య గౌడ్ గారు, సహచర శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, రాజయ్య గారు, సర్ఫరాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా బుర్ర వెంకటేష్ గారు, అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ గారు, వనజ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రత్యేకంగా గౌడ సోదరులందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో గతంలో అప్పుడు ఏపీ రాష్ట్రము సమైక్య రాష్ట్రంలో నేను మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో ఏదైతే కుల వృత్తుల వారికి సంబంధించి కుల వృత్తుల వారకు మనం సాయం చేయాలి, వారు ఆత్మగౌరవంతో ఉండాలన్నటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు. కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచించి కల్లు గీత కార్మికులంటే చాలా చురుకగా చూసేవాళ్ళు, వీళ్ళు విలువ లేదు అన్నట్టు భావన కలిగేది. కానీ ఈరోజు కుల వృత్తుల వారు ఆత్మగౌరవంతో ఉండాలన్నటువంటి ఆత్మగౌరవంతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఎక్కడ లేని విధంగా ఎక్కడైనా కల్లు గీత గురించి చెట్టు ఎక్కి పడిపోతే, పాము కాటుపడ్డా, ఏదైనా ఇబ్బంది జరిగితే, చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ అయ్యాలనేది నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి స్కీమ్స్ కానీ ఉండవు, రాబోవు. కేవలం కుల వృత్తుల వారు ఇలా ఆత్మగౌరవంతో ఉండాలి, చనిపోతే దిక్కు మొక్కు లేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితిలో ఉంటే మరి వీరిని ఎవరు ఆదుకోవాలి, వీళ్ళ కుటుంబం ఎలా నడవాలి, కుటుంబం గడపడానికి ఏం చేయాలి అన్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఉండే. అదే కాకుండా ఈరోజు శాశ్వత వికలాంగులు ఉంటే వారికి 5 లక్షలు ఇవ్వాలనేది ఈరోజు ఒకటే రోజు సుమారు 13 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంది అంటే ఎక్కడైనా మనం విన్నామా? నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాను, అప్పట్లో నాకు చాలా బాగా గుర్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గౌడ్ గారు కానీ లేకపోతే మరి కూన వెంకటేష్ గారు వీరందరూ కూడా సంఘాలందరూ తీసుకొని వచ్చినప్పుడు నేను అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను వాదన పెట్టుకున్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు, ఇది ఒకవేళ తీసేసినట్టయితే వారు అనాథులు అవుతారు, వాళ్ళు తినడానికి దీని మీదనే వాళ్ళ లైవ్లీవుడ్ డిపెండ్ అయి ఉంది, వీళ్ళ కుటుంబాలు నడిచేదే దీని మీద, ఇది ఆపితే ఎలా అని చెప్పి ఆ రోజు చెప్పాము. పెద్దలు ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఆ రోజు నుండే వారు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ మా కుల వృత్తుల వాళ్ళు, మా కులం వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఆ రోజే కంకణబద్దులై ఇప్పటి వరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారితో కూడా ఏ సందర్భం వచ్చినా పోరాడి మా కుల వృత్తుల వాళ్ళని కాపాడాలన్నటువంటి పోరాడేటువంటి దీక్ష ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. కాబట్టి ఈరోజు మీ కులాల వారికి ప్రత్యేకంగా ఏది జరిగినా ఏదున్నా ఇప్పుడే వారు చెప్పినట్టుగా ఆత్మగౌరవంతో ఉండాలంటే కల్లు కంపౌండ్ అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు, అరే కల్లు కంపౌండ్లో పోయి కూర్చుంటారు వయ్యుడని ఆ రకంగా మాట్లాడు. కానీ ఈరోజు ఒక మోడల్ కంపౌండ్ కట్టాలని, మోడల్ కంపౌండ్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా తాగాలని. గతంలో నెక్లెస్ రోడ్లో ఈరోజు పీవీఆర్ మార్గ్లో ఆ రోజు 8 కోట్ల రూపాయలతో మేము కూడా దాంట్లో నేను కేటీఆర్ గారు అందరం భాగస్వాములై పంచుకున్నాము. మేము ఆశ్చర్యపోయాము, ఒక నీరా సెంటరు ఇలాగ ఉంటుందా? నీరా సెంటరు, నీరా తాగితే మరి ఇప్పుడే చెప్పినట్టుగా అదొక ఔషధం లాంటిది, ఒక ప్రకృతి ద్వారా మీరు చూసినట్టయితే ప్రకృతి ద్వారా వచ్చేటివి ఏదైనా కూడా అది మనకు ఎనర్జీ ఇచ్చేటువంటి మరి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని కూడా చీప్గా చూసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలని, పెద్ద ఎత్తున దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోని పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేకంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అండదండగా ఉంటారు. ఈ కుటుంబాలే, ఈ బడుగు బలహీన వర్గాలే ఎప్పుడైనా విశ్వాస పాత్రులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే బడుగు బలహీన వర్గాలని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి కుటుంబాల తరఫున వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మనం ఆత్మగౌరవంతో బతికే విధంగా మనకు సహకరిస్తున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మీ గురించి నిరంతరం పోరాడేటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి కూడా నేను ఈ సందర్భంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన పట్టుదల నేను ఆ రోజు కూడా చూశాను. నేను డిపార్ట్మెంట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కమిషనర్గా ఉండేవారు. ఏ కార్యక్రమం ఉన్నా పోరాడేవాడు ప్రతి దానికి వచ్చి ఇది కావాలి అని చెప్పి పోరాడేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తప్పకుండా మీ కులాల వారు అందరూ కూడా ప్రత్యేకంగా గౌడ కులాల వారు ఆత్మగౌరవంతో కాలర్ ఎగరేసి తిరిగే విధంగా ఆయన పోరాడతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరి అధ్యక్షుల వారికి అందరికీ కూడా, పాత్రికేయులందరికీ, మరి గౌడ సోదరులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఒక నిమిషం, చెక్కు మన డమ్మీ చెక్ ఒకటి తీసుకురండి. 10 మంది ఆ కుటుంబాలకు సంబంధించిన తీసుకొస్తే, ఎందుకంటే నాగేంద్రన్నకు, బోరు నర్సన్న కూడా ఏదో పని ఉంది, వెళ్తారంటే వాళ్ళు. అది ఒక కొంతమంది కార్మికులని చాలామందికి ఇవ్వాలి, కేవలం 10 మందిని మాత్రమే మీదకి ఆహ్వానిస్తున్నాం, మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఆసిఫాబాద్ నుండి ఎస్ శంకర్ గౌడ్, సన్నా భీమా గౌడ్, నిర్మల్ నుండి పోతుగంటి లచ్చా గౌడ్,
సన్నాఫ్ రాజాగౌడ్, చెరుకు లచ్చాగౌడ్, సన్నాఫ్ లేడీస్ జరిగే నేను జరిగి బాబు ఈయన ఒక ముగ్గురు లేడీస్ని తీసుకురండి. బెల్లంకొండ ముగ్గురు నాగమ్మ, ఐదు. కూనూరు కవిత, ఓన్లీ లేడీస్ దమ్మా అమ్మ పైకి రండి, ఇట్లా అటు దొరకరండి. కూనూరు కవిత, బెల్లంకొండ నాగమ్మ, కనకతార, నమస్తే నమస్తే పుల్లమ్మ, చిత్తాల మల్లేశం చిచ్చా ఎస్ పుల్లమ్మ, కవిత వైఫ్ ఆఫ్ శ్రీనివాస్, భూపాలపల్లి, మీరు ఎన్నికి బిడ్డ ఆ లేడీస్ వస్తారు. నాగమ్మ వైఫ్ ఆఫ్ నువ్వు ఎన్నికి పోవాలి బాబు, నువ్వు ఇంటర్వ్యూ చెప్తే నువ్వే ఎన్నికి పోవాలి, ఆ లేడీస్ వస్తారమ్మా. భిక్షం. బాబు మీరు అందరు కొద్దిగా డేవిడ్ గారు వాళ్ళని జరిపేసి కేవలం సోదరీమణులు మహిళలు మాత్రమే వస్తున్నారు. దయచేసి మిగతా వాళ్ళు పక్కకి జరగండి. అమ్మ ఇక్కడ వెళ్ళనివ్వండి సార్, వెళ్ళండి అమ్మా. లేడీస్ మాత్రమే మన మహిళలు దాని అట్లా రండి అమ్మా, ఏం కదా ముందు ఇవి పట్టుకుతురా. ఇంకొక ఇద్దరు ఇటు సైడ్, ఒక ఇద్దరు ఇటు రండి. వెళ్ళండి అమ్మా. ఉన్నాను వాళ్ళు అనుకో, వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది అవతల వాళ్ళు ఉంటాం అక్కడే. కొంచెం కొద్ది అరగాయా ఏందయ్యా, ఇట్రా ఇట్రా ఇట్రండి దామ్మా మీరు కూడా. అటు 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 దయచేసి మగవారు పక్కకి జరిపి మహిళల్ని పంపించేటటువంటి ఏర్పాటు చేయండి. గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన శాశ్వత, పాక్షిక, తాత్కాలిక అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్గ్రేషియా పంపిణీ జరుగుతోంది. కూర్చోమ్మా, చైర్మన్ జడ్పీ చైర్మన్ గారు కూర్చోండి. మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి స్వాగతం. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారమ్మా, ఎవరు మాట్లాడతారు? జనగాం కవిత, సుధాకర్ ఏ సిద్దిపేట, రామ్, ఒక లబ్ధిదారులను మాట్లాడతాను, చిట్టి పంపిందామే. ఏం పేరమ్మా? ఇట్రా 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 రామ్మా. ఎవరమ్మా? సిద్దిపేట. ఏం విలేజ్? చందాపూర్. పెద్దలందరికీ నమస్కారం. మాది చందాపూర్ మండలం, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట. పెద్దలందరికీ నమస్కారం. మా భర్త ఈ తాటి చెట్టు నుండి పడి చనిపోయాడు. ఈ గవర్నమెంట్ మాకు ఆసరా ఇస్తుంది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వీళ్ళ పిల్లలు కూడా దయచేసి ఈఎస్ గారు పిల్లలు ఏం చదువుతారో చూసి ఈ పిల్లలను చనిపోయిన కుటుంబాల పిల్లలందరూ కూడా ఒకసారి వెరిఫై చేసి కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకుంటే రెసిడెన్షియల్ స్కూల్ అందరూ చేయించేటట్టు ప్లాన్ చేయండి. చనిపోయిన గీతా కార్మికుల కుటుంబాల పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేసే బాధ్యత ఆ ఎక్సైజ్ స్టూడెంట్స్ అందరూ తీసుకోండి. తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమల మండలం, అనంతరం గ్రామం. మా నాన్న తాడ్చెట్టు మించి పడి చనిపోయాడు. మా అమ్మ చనిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వల్ల మాకు 5 లక్షల రూపాయలు సీనన్న గౌడ్ గారు ఇస్తారు. కేసీఆర్ గారికి, సీనన్న గౌడ్, కేటీఆర్ గారికి ధన్యవాదాలు, నమస్కారం. ఇంకా అందరు ఇదే చెప్తున్నారని ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. చనిపోయిన గీతా కార్మికుల కుటుంబాల పిల్లలను
ఆయా డిపార్ట్మెంట్ అధికారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ సేకరించి ఆ పిల్లలకు ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్లో విద్య భోజనము ఉచిత భోజనము అన్ని వసతులు ఏర్పాటు చేయించి వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేయాలి. ఆ జాబితా తయారు చేసి మన సెక్రటరీ గారు గవర్నమెంట్ పెద్దలు మా వెంకటేశ్వరకి ఇచ్చినట్లయితే అవన్నీ కూడా తయారు చేస్తారు కమిషనర్ గారు. ప్రతి కుటుంబం గీతా కార్మిక కుటుంబం పిల్లలందరినీ కూడా చదువుకునేటట్లు వెసులుబాటు కలిగిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బోర నరసయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. జై తెలంగాణ. గీత కార్మికుల ఐక్యత గట్టిగా ప్రగతి భవన్ కింద పడాలి. గీత కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయులు గీత కార్మికుల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సభాధ్యక్షులుగా మరణించిన మరియు శాశ్వత వికలాంగులైనటువంటి గీత కార్మికుల చెక్కుల పంపిణీ 14 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ ఈ యొక్క వేదికకు సభాధ్యక్షులు గారికి, అలానే పెద్దలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఇప్పుడే వెళ్ళినటువంటి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గౌడ్ గారికి, పెద్దలు అనునిత్యం బడుగుల కొరకు పోరాడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్ గారు, కటకం సత్తయ్య గారు ఎక్స్ చైర్మన్ ఆడిటర్ కార్పొరేషన్, వనజ గారు జడ్పీ చైర్పర్సన్, బుర్ర వెంకటేశం గారు బీసీ కార్పొరేషన్ బీసీ మినిస్ట్రీ సెక్రటరీ గారు, సర్ఫరాజ్ అహ్మద్ గారు కమిషనర్, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మల్లేశం గారు గౌడ్ గారు, విజయ్ కుమార్ గౌడ్ గారు, అట్లనే గోపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, జైగౌడ ఉద్యమ నాయకుడు రామారావు గౌడ్ గారు, నర్సా గౌడ్ గారు, గడ మీద విజయ్ గౌడ్ గారు, వేములయ్య గౌడ్ గారు, అనురాధ గౌడ్ గారు, మరి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు ఎక్కడున్నారు? మరి సారీ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, శైలజ గౌడ్ గారు, మమతా గౌడ్ గారు, అనురాధ గౌడ్ గారు, ప్రసాద్ గౌడ్ గారు, ఈ తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. అలానే ఎంఈ రమణ గారు అనునిత్యం దాదాపు పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం చేసినటువంటి రమణ మరియు బాలరాజ్ గౌడ్ మరియు బృందానికి, మరి ఇతర సంఘాలకు రమేష్ గౌడ్ గారికి, ఆర్టీఓ మరి రవీందర్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, మరి ఇతర మా యొక్క సోదరులందరికీ, కింద ఆశీస్సులైన పెద్దలందరికీ, నా తోటి సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో 2 వృత్తులు అత్యంత ప్రమాదకరమైనటువంటిది. అటు యుద్ధం, సైనికులు, రెండోది గీత వృత్తి. యుద్ధం అయితే కేవలం యుద్ధం వచ్చినప్పుడే చనిపోతారు. కానీ గీత కార్మిక వృత్తి గత 20 సంవత్సరాలు 200 ఏళ్ళుగా 2000 ఏళ్ళుగా అనాదిగా, అప్పుడు ఈ యొక్క వైన్స్ గీన్స్ లేనప్పటి నుంచి ఒక దేవతలకు నైవేద్యానికి అభిషేకం ఏదైతే చేసేదో ఆ సురాభిషేకానికి కంకణం కట్టి, అన్ని దేవతలకు సురాభిషేకానికి కంకణం కట్టి తమ జీవితాలని కూడా లెక్క చేయకుండా కొనసాగిస్తున్నటువంటి వృత్తి. అనేక వృత్తులు కాలగర్భంలో కలిసిన ఇంకా ఈ వృత్తిని 2,29,000 మంది తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి మా గౌడ గీత సోదరులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలియజేస్తూ, అయితే శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడే అన్నీ చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ ముందుకు మనకి ఎన్ని బాధలు ఉందో మన అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అటు శ్రీనివాస్ గౌడ్ గారు, గతంలో పద్మారావు గౌడ్ గారు, నేను కానీ ఇతరత్ర అందరం ఇక్కడ ఉన్నటువంటి అందరం పేరుకు ఐఏఎస్ మన బూర వెంకటేశం గారు, కానీ ఆయన మనసు పేరుకే ఐఏఎస్, మనసు మొత్తం గీత కార్మికుల సంక్షేమం మీద అది ఉంటుంది. మరి మన మంత్రి గారికి సరే ఎంతో పనులున్నా కూడా భౌతికంగా ఎక్కడున్నా కూడా మన గీత కార్మికుల కొరకు ఉంటుంది. అంటే ఒక మంచి పరిణామం ఏంటంటే, మనం ఎంత ఎదిరినా, నేను డాక్టర్ అయినా, ఇంకోళ్ళు యాక్టర్ అయినా, ఇంకోళ్ళు పారిశ్రామికవేత్తలైనా కూడా మనం మోకుని చెట్టుని, మన కులాన్ని, మన వృత్తిని మర్చిపోవటం చాలా శుభసూచకం. అందుకొరకే చాలామంది అంటారు గతంలో నువ్వు డాక్టర్, మంచి డాక్టర్ కదా, నీకెందుకు గీత వృత్తి? నేను డాక్టర్ని పేషెంట్ ఆపరేషన్ చేయడానికి, మరి నేను డాక్టర్ని చేసిందే ఆ వృత్తి. అందుకొరకు ఆ వృత్తిని మర్చిపోవటం అనేది సభ్యత కాదు కాబట్టి ఉన్నాం. అయితే మన మంత్రి గారు చెప్పడం జరిగింది, గతంలో 2 లక్షలు ఉంటే ఇప్పుడు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఉండే, గతంలో ఏదో 5 సంవత్సరాలు 7 సంవత్సరాలకు వరకు ఇవ్వబోయేది ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు మోపెడ్స్, మా మంత్రి గారికి నాకు విజ్ఞప్తి, ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో డిసైడ్ చేస్తే ఆ యొక్క అవకాశం మోపెడ్స్ కానీ వాళ్ళు బైక్ కొనుక్కుంటే బైక్ ఉంటుంది, ఫిక్స్డ్ సబ్సిడీ ఇచ్చేస్తే మిగతాది వాళ్ళు దే విల్ కంట్రిబ్యూట్. సర్ఫరాజ్ గారికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఫిక్స్ చేయకుండా ఓన్లీ మోపెడ్ కొనుక్కోవాలని లేదు, కాలం మారుతుంది. మా ఉద్దేశం ఏంటంటే, రేపు మీరు అందరూ కార్లు అధికారలేదు, మోపెడ్లలో బైక్లలో కాదు, కార్లలో 4 వీలర్లో రావాలది. సరే, అది ఆ రోజు కూడా వస్తుంది, ఎంతో దూరం లేదు.
ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత, ప్రత్యేకించి కోవిడ్ వచ్చిన తర్వాత అయితే ఏ వృత్తులు పోయినా కూడా మన వృత్తి మాత్రం బాగా డిమాండ్ పెరిగింది. అందులో ఎలాంటి డోకా లేదు. అందులో మన మంత్రి గారి యొక్క పాత్ర కూడా చాలా ఉన్నది. రెండోది, నేను ఈరోజే కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహకార శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అలానే నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆలోచించినాను. మన వృత్తిని, ఇతర కుల వృత్తులను కూడా ఎంఎస్ సూక్ష్మ మధ్యతరగతి యొక్క పరిశ్రమలో చేర్చవలసిన అవసరం ఉన్నది. ఈ ఎంఎస్ఎంఈలో ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల మనకు లోన్స్ తీసుకోవటం, ఏదైతే ఒక కళ్ళు కాంపౌండ్ లాగా కాకుండా ఒక నీరా కాంపౌండ్, నీరా కేఫ్, టాడీ కేఫ్ 1 కోటి 2 కోట్ల రూపాయలతోని పెట్టాలనుకుంటే ఎంఎస్ఎంఈ రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, మరి కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను కూడా ప్రయత్నం చేస్తాను. మన వృత్తిని, మనతో పాటు ఇతర కుల వృత్తులన్నిటినీ ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్లో భాగంగా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దాని కొరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇకపోతే మూడో అంశం, మూడోదే ముచ్చటగా నేను ఇప్పుడు చెప్తుంటాను. సరే, మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడే మనకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనకు ఎన్నో చేయడం జరిగింది. ఒకటి మాత్రం, మనం కలిసికట్టుగా మనం ఎదగాలంటే ఒంటరిగా ఎదిగితే లాభం లేదు. మనందరం ఒక ఎదిగితే ఏంటంటే తాటి వందలాగా ఎదగాలి. ఒకళ్ళే ఎదగటం వల్ల కులం కానీ వర్గం కానీ ఎదగదు. ఆ కులంలో ఉన్న 100లోకి 50 మంది ఎదిగితేనే అది నిజమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కాబట్టి దానికి ఆ ఎదుగుదల నిజంగా కావాలంటే ఒక కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం ఖచ్చితంగా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారు కూడా, మరి కమిషనర్ గారు కూడా చొరవ తీసుకోవాలి. మీ దగ్గర నుంచి మేము డబ్బులు ఏమి అడగట్లేదు, మీరు ఇవ్వనక్కర్లేదు. మా వాళ్ళు స్వయం శక్తి మీద ఆధారపడే వాళ్ళు, చెయ్యి చాపే కులం కాదు, అందరికి ఇచ్చే కులం. మేము చెయ్యి చాపేది అనేది చాలా తక్కువ. ఎవరికైనా ఇప్పుడు ఊర్లో కానీ, పట్టణంలో కానీ, పొలిటికల్ మీటింగ్ కానీ, పండగ కానీ, పబ్బానికి కానీ, లేకుంటే దేవుడికి కూడా నైవేద్యం సురాభిషేకం ఇచ్చే కులం కాబట్టి మేము మా కాళ్ళ మీద నిలబడతాం. కాబట్టి ఆ యొక్క థాడీ ట్యాపర్స్ ఫైనాన్స్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ₹1 నష్టం ఉండదు. కానీ 2,29,000 మంది ఒక తాటి కింద, ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ కింద వస్తే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో నడార్లు, అదే మన కులస్తులు 10,000తో మొదలుపెట్టి ఈరోజు 45,000 కోట్ల ఆస్తికి యజమానులు అయింది. కాబట్టి అది వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని చేయవలసిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా నడుస్తుంది. ఒక కమెంట్ పెడితే లక్షల మందికి చేరుతుంది. కానీ కమెంట్ పెట్టే ముందల ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే చాలామంది తెలియక, అవగాహన రాపించడంతో, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సాధక బాధలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి. మంత్రి గారికి ఎన్నో చేయాలని ఉంటుంది, అనేక ఇబ్బందులు ఉంటాయి. నాకు ఎన్నో చేయాలని ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. మా ప్రకాశనకు అనేక చేయాలని ఉంటాయి. అన్నీ అధిగమించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒట్టేనే ఒక కమెంట్ పెడతారు. దానివల్ల మనము మన యొక్క లెవెల్ని తగ్గించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అన్ని కులాల కంటే ఎక్కువ సంఘాలు ఉన్నది నాకు తెలిసి అయితే మన కులంలే. ఎందుకు? చైతన్యం ఎక్కువ. కాబట్టి ఆ చైతన్యం మన సంఘటిత శక్తిగా కావాలి, కానీ మనం విడిపోయేటట్టు కావాలి. ఏదన్నా మనసులో బాధ ఉంటే దగ్గరకు వచ్చి చెవిలో చెప్పండి. అంతేగాని బహిరంగంగా మన నాయకత్వాన్ని, ఎందుకంటే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటేనే ముఖ్యమంత్రి దగ్గర మనం ఏదైనా అడుక్కుంటే పోయి చెప్తాడు. బూర నరసయ్య గౌడ్ ఉంటేనే ఎవరైనా అడిగితే చెప్తాడు. ప్రకాశన్న ఉంటేనే ఎవరన్నా అడిగితే పోయి చెప్తాడు. అంతేగాని ఉన్న నాయకత్వాన్ని దిగజార్చకుండా కొత్త నాయకత్వాన్ని పునాదులు వేసుకుంటా పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఈజీ. ఒక కమెంట్ పెట్టడానికి ఒక 20 సెకండ్లు కూడా పట్టదు, ఒక 20 సెకండ్లు కూడా పట్టదు. కానీ ఆ కమెంటు పని చేసే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. నేను చెప్పేది కరెక్టే అనుకుంటాను. అందుకని దయచేసి మీరు విజ్ఞతతో అన్నగారు శ్రీనివాస్ యాదవ్ గారిని, మన యొక్క శ్రేయోభిలాషి, తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి కానిస్టేబుల్ అధ్యక్షుడు ఈ విధంగా మనం ముందుకెళ్ళి రాజకీయంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా ఎదిగి మనతో పాటు మన సోదరులైన ఇతర బడుగు బలహీన వర్గాన్ని పైకి తీసుకొద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముగించే ముందు అంజతా భావించు, నా చిరకాల మిత్రుడు, చాలా చిన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు, నాకు ఆల్మోస్ట్ 30 ఏళ్ల నుంచి అకాలంగా నిన్ననే మాట్లాడిండు, మొన్న మాట్లాడిండు, ఈరోజు చనిపోయిండు. ఎందుకంటే ఆ కుటుంబం చాలా బాధపడుతుంది నేను పోకుంటే.
అందుకు అది కూడా కలవకుర్తి దగ్గర. దయచేసి అన్యదా భావించదు, అందుకొరకు చెక్కించాం. మీ యొక్క భవిష్యత్తు కొరకు, అభివృద్ధి కొరకు శ్రీనివాస్ గౌడ్ గారి వారి నాయకత్వంలో మీ అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సార్. 100% మీరు ఇచ్చిన ఆలోచనలన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారికి అందరం కలుద్దాం. సహకార శాఖలో కేంద్రంలో ఇచ్చినటువంటి కొత్త శాఖలో ఈ మన వృత్తిని కూడా పొందుపరిచేట్లు చేద్దాం. అదే కాకుండా ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చింటే కేంద్రం మంచిగా ఉండేది. మరి బీసీ ప్రధానమంత్రి ఉన్న తర్వాత బీసీ కేంద్ర ఒక శాఖ వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ అవకాశం ఉంటే ఇంకా నిన్ననే కనుక ఎక్స్ప్లెనేషన్ అయింది కనుక కొత్త శాఖ ఇచ్చిండ్రు. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ మంత్రిత్వ శాఖను కేటాయించినట్లయితే 60% జనాభా ఉన్నటువంటి దేశంలో వాళ్ళకు ఈజీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, ఈ మోపేడ్ లేదంటే పెద్ద బైక్లు అయితే ఈ పెట్టుకోవడానికి రాదు. మోకు కానీ తర్వాత మన మోక్తాలు కానీ కుండలు కానీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కనుక ఆ ఇబ్బంది కాకుండా ఉన్న మోపెడ్లను పెద్ద మోపెడ్ చూసి డిజైన్ చేసినట్లయితే వాళ్ళు అడవిలో కూడా పోవడానికి ఉంటుంది, తక్కువ ఖర్చుతో లోపలికి అడవిలో కూడా తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పినాం. ఒకవేళ పెద్ద వెహికల్ అట్లా ఉంటే కూడా చూద్దాం ఖచ్చితంగా. దాన్ని మీరు ఏదైనా డిజైన్ చేపిస్తే కూడా మీకు కూడా చాలా అవగాహన ఉంది కనుక అట్లా డిజైన్ చేపిస్తే డిజైన్ ఫైన్ అయిన తర్వాత మన గౌడ్ హాస్టల్ ఓపెనింగ్ రోజు, అది మన భూమి పూజ రోజు మన అందరం వెళ్ళి ఆ రోజు వరకు ఇంకెవరైనా తయారు చేస్తే కూడా ఖచ్చితంగా తయారు చేసుకుందాం. మన వెంకటేశ్వర గారు దాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే అంతకుముందు గతంలో చేపలది, తర్వాత చేపల వృత్తికి సంబంధించినటువంటి మోపెడ్స్ మరి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు. వారు కూడా మన వృత్తి అంటే చాలా గౌరవం. వాళ్ళ 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 ఇంట్లో కూడా మనది కొంత వృత్తి మనలు కూడా ఉన్నారు కనుక ఆయన కూడా అట్లా కూడా అభిమానం కనుక మరి వారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కమిషనర్ గారు కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ మోపెడ్ని చూస్తేనే ఆకట్టుకునేటట్లు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు మోపెడ్ కానీ ఏదైనా కానీ వెహికల్ చేసినట్లయితే దాన్ని మన ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు మరి రాజేంద్ర శాసనసభ్యులు అన్న మన వృత్తి మొత్తం అన్న ఇంట్లో ఉంటుంది. కళ్ళు కంపౌండ్ నడుపుతుంటారు, ఎవరో ఒకరు వైన్ షాప్ ఉంది, బార్ షాప్ ఉంది, అన్నీ ఫుల్ టైం అనుభవించేది మన వృత్తి ఏకైక శాసనసభ్యుడు ప్రకాష్ అన్న. మరి ప్రకాష్ అన్న మాట్లాడాల్సి కోరుతున్నాను. ఆయనకి చాలా పనులు ఉండేయాలి, కానీ పైప మొత్తం వృత్తి అంతా నా ఇంట్లోనే ఉంది, రాకపోతే నన్ను మళ్ళీ బాగుండని వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అన్నకు అన్నీ తెలుసు, ఇప్పటి నుంచి కాదు చాలా రోజులు. ముఖ్యంగా ఈరోజు మీ అందరినీ వెళ్ళడం కూడా చాలా గొప్ప అదృష్టం. పెద్దలు అన్న సీనన్న గారికి, పెద్దలు మన మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, పెద్దలు నరసన్న గారికి, లక్ష్మణ్ గౌడ్ గారికి, పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, కమిషనర్ గారికి, కొన వెంకటేశ్వర గౌడ్ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, రామన్ గౌడ్ గారికి, ఇంకా చాలా పెద్దలు పేరు పేరున జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా, ముందు కూర్చున్న గౌడ సోదరులకు అందరికీ, చిన్న పెద్దలందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు. ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినప్పుడు హైదరాబాద్లో నేను ఒక్కనే ఎమ్మెల్యే గెలిచాను 24 మందిలో. రాజశేఖర రెడ్డి దగ్గర నాడు నేను కూడా రంగారెడ్డి తరఫున పోవడం జరిగింది. మా గౌళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది, మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళని కొట్ట నీళ్ళు కొడుస్తారంటే మీ గౌళ్ళకి అంత పెద్ద పెద్ద గొలుసులు ఉంటాయని చెప్పి మాట్లాడినాడు. అంటే నేనన్నా యాదవుల తర్వాత మాకేముంటాయని చెప్పినప్పుడు నిజంగా కూడా కొంతమంది షోకు పెట్టుకుంటాం మనం, అది దానికి కూడా ఇట్లా అన్నారంటే సార్ పెద్ద వాళ్ళ దిక్కెళ్ళి మా అందరినీ కూడా కొంతమంది బీద వాళ్ళను గౌడ కులం వృత్తి అంటే ఏందనేది మీరు ఒకసారి ఆలోచిస్తే దానికి అర్థమవుతుందని చెప్పినాం. ఇంటికి పోయి చెట్టెక్కి ఇంటికి వచ్చిందారా భార్య భవంతుని మొక్కుంటూ కూర్చుంటుంది, నా భర్త చెట్టెక్కి బాగా రావాలని చెప్పి ఇలాంటి మాట కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా కనకరియలే. కానీ ఒక 10 సంవత్సరాలు మనం అందరం కూడా ఇబ్బంది పడ్డానికి మనకు మంచి ఫలితం దొరికింది. మనమందరం పోరాట చేసుకున్న తెలంగాణలో రాగానే మన ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించి గౌళ్ళంతా కూడా ఆగమైపోయారని చెప్పి ఆయన ఒక ఆలోచన తీసుకొని సీనన్న, నిజంగా కూడా సీనన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే, బాగా పోరాడేవాడు. ఎట్టి పరిస్థితుల్లో మా గౌళ్ళకు దుకాణాలు కావాలి, లేకపోతే ఇబ్బంది పడుతున్నాం, సిటీలో కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారని చెప్తే ఆనాడు పోరాడి అన్నిటి కూడా దుకాణాలు ఇప్పించడం జరిగింది. దుకాణాలు ఇప్పించినా కూడా కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నాడు. సీనన్నతో కూర్చొని మాట్లాడితే అరే ఆ మాట మనం చెప్తే ఎట్లుంటుంది అని అన్నాడు. కాదన్నా ఏదేమన్నా కానీ మన వాళ్ళ గురించి చెప్పాలని మేమందరం కూడా పోయి మేమందరం కూడా పోయి చెప్పడం జరిగింది. దుకాణాలు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడుస్తుంటే నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారు మనం అభినందించాల్సిన అవసరం మనకున్నది. ఆనాడు ఏం చేస్తారన్నాయా మీరు ఎట్లా నడిపిస్తారు నడిపించుకొని నా కూడా వచ్చి మాట్లాడితే ఎట్లా అన్నారు.
నవ్విండు ఆ రోజు అందరూ మనమందరం అడిగినాడు. సరే ఏదేమన్నా ఇలా మనమందరం నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంతో బాగా సంతోషం పడుతున్నాం. ఆనాడు ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్లు ఉన్నారు, ఈనాడు అదే ఆఫీసర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా మనం జోలికి వస్తారు చూస్తున్నాం. మంచిగా నడిపించుకుంటున్నాం దుకాణాలు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. లేకపోతే 4 నెలలకు శాంపుల్ తీయడం, లేకపోతే కోడుకోవడం, ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు ఉండే. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఆనందంగా బతున్నాం. అంటే మనమందరం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ను మన ముఖ్యమంత్రి గారిని అభినందించే అవసరం మనకున్నది. దీని గురించి మన శ్రీనివాస్ యాదవ్ కూడా బాగా తెలుసు. హైదరాబాద్లో మనకు చాలా మంచి ఆయనకు మనతో స్నేహం ఉంటుంది. అలాంటి ఆయన కూడా అప్పుడు పోరాడడం జరిగింది. మా హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కానీ అప్పుడు మన చేతిలో ప్రభుత్వం లేదు, మనం ఏం చేయలేకపోయినాం అప్పుడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా షాన్గా మనం బతకగలుగుతామని కూడా మీ అందరినీ కొడుతున్నాం. మనం కూడా ఒకటి ఆలోచించుకోవాలి, ఎవరు మనకు అన్నం పెట్టారు, ఎవరు చేస్తున్నారు, ఏ ప్రభుత్వం బాగా చేసింది అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకునే అవసరం మనకు ఉన్నదని చెప్తున్నాను. అందుకని దయచేసి మనం అందరం నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని మనం ఎప్పుడో అభినందిస్తూ ఆయనకు ఎందుకు కూడా ఎప్పుడైనా మనం దేవునికి ప్రార్థన చేసేవాడు ఆయన కూడా ప్రార్థన చేసుకుంటే నిజంగా కూడా ఎంతో ఆయన ఆరోగ్యంతో బాగుంటాడని చెప్తున్నాం. ఏది ఏమైనా కానీ ఇవాళ 2 మంత్రులున్నారు. నేను కూడా చాలా రోజులు సీనాన్నతో అంటుంటాను, అన్న లిక్కర్ షాపులు ఉన్నాయి, కాన్సెన్స్కి ఒక 3-4 ఉంటాయి, మాకు 40% మా గౌడ కులాన్ని కూడా ఇప్పిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారని కూడా మీ అందరినీ పెద్దలను కొడుతున్నాం. ఎందుకంటే కళ్ళు కంపెనీలు అందరం బతకలేకపోతున్నాం. ఎవరైనా కళ్ళు కంపెనీలు 500, 1000, ఊళ్ళలో అయితే పాపం 100 రూపాయలు వస్తాయి. అలాంటివి బతకనే కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. దాన్ని కూడా మీరు అనుకుంటే నిజంగా కూడా 2 సీనాలు అనుకుంటే ఇది గొప్పతనం కాదు. సార్ మా వాళ్ళకి ఇవ్వాలంటే మన ముఖ్యమంత్రి కూడా దయగల ముఖ్యమంత్రి. మాకు 40% ఇవ్వమంటాం, మొత్తం ఇవ్వమంటాం. జిల్లాకు కాన్స్టిట్యూన్సీకి ఎన్ని ఉంటే అన్ని 40% మాకు ఇప్పిస్తాడు. మేమందరం కూడా సంతోషపడతామని చెప్తున్నాం. మేమందరం కూడా కలుపుకొని చేసుకుంటాం. మళ్ళీ ఉన్నోని లేనో డబ్బులు పెట్టుకున్నా ఎవరితోనో పెట్టిస్తాం, మేమే పెడతాం. వాళ్ళందరూ కూడా పాలించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాం. అలాంటి సమయంలో మనమందరం కూడా ఇలాంటి ప్రభుత్వం మనం ఉండడం కూడా చాలా ఆనందం. ఒకటే ఈ స్కీమ్ కాదు, మీ అందరూ తెలుసు. ఇలా ముఖ్యమంత్రి గారు అడుగనివన్నీ ఇస్తున్నాడు మనకు. ఇలా అంటే నా కాన్స్టిట్యూన్సీనే 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు. అన్న చెప్పినట్టుగా 300 కోట్ల ప్రాపర్టీ మనకి ఇచ్చిండంటే మనం సంతోషం. అన్ని కులాల వాళ్ళకు కూడా ఇచ్చేయాలి, అనంతరం భవనాలు కట్టుకోవాలని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. అందుకని పెద్దలు ఇప్పటిదాకా శ్రీనారాయణ గారు కూడా మాట చెప్పినాడు, మీ పిల్లలందరూ కూడా ఉంటే ఎక్కడైతే మీరు చదువుకొని లేదో సోమత లేదో వాళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో వేయాలని చెప్పినారు. దాన్ని అందరూ కూడా మీరు కూడా కట్టించుకొని మన పెద్దలు వెంకటేశ్వర సార్ గారు ఉన్నారు ఇక్కడ, దాని అందరూ కూడా మీరు తీసుకున్న బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఓవరం చెప్పుకుంటే ఏమిటో అనేది కాదు, మనం కూడా చర్య తీసుకొని చేయించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని కూడా మీ అందరినీ కోరుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా 6-7 కులాలు బాగుపడతాయి. మన యాదవులు బాగుపడతారు. ఎందుకంటే యాటను తీసుకొచ్చి కోస్తారు గిరాకీ. ఆరకట్టుకోళ్ళు మటన్ అమ్ముతారు. చిన్న పాన్ దుకాణం ఉంటుంది, బజ్జీల దుకాణం ఉంటుంది, మళ్ళీ మన ముద్రాలది చేపల దుకాణం ఉంటుంది, గూడాలు ఉంటాయి. తర్వాత కుమరులు నాటేటువంటి కార్యక్రమం విరివిగా తీసుకోండి. ఇప్పుడు ఇబ్బంది కాకపోవచ్చు. రాబో కాలంలో ఉద్యోగ అవకాశాల కోసం యువతులు ఎవరు చూడరు. ఖచ్చితంగా వృత్తి మీదనే బతుకుదాం. వృత్తి డిమాండ్ పెరగబోతా ఉంది. రాబో భవిష్యత్తులో ఖచ్చితంగా వృత్తి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లేవు, దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ వృత్తిని కాపాడుకుంటాం. తాత ముత్తాతల నుంచి ఈ వృత్తి ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం అని నేను భావిస్తూ, దానికి తగ్గట్టు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇచ్చి చెట్లు పెంచే కార్యక్రమం కాకుండా ఈ చెట్లకు నీళ్లు సరఫరా చేసే కార్యక్రమం, చెట్లను కాపాడేటువంటి కార్యక్రమం, ఈ వ్యవస్థ అంతా కూడా మనం గౌరవనీయులు మంత్రి గారి నాయకత్వంలో సాధించుకుంటామని చెప్తూ ఈ విలువైనటువంటి సమయం ఇచ్చిన మంత్రివర్గులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గిరికతాళ్ళు అనేటివి చాలామంది ఏంటంటే మనం ఈత తాటి చెట్టే మనం అనుకుంటాం. గిరికతాళ్ళు అనేటివి కొంతమంది తెలుసు. కేటీఆర్ గారు 40,000 చెట్లు సిరిసిల్లలో తెచ్చిపెట్టిండు. హైదరాబాద్లో కూడా ఫ్యాషన్కి పెట్టుకున్న వెనకటికి అవి మనకు తెలియదు గిరికతాళ్ళని. మన కొంపల్లి దగ్గర ఒక చెట్టు గీయించినాం. ఒక్క చెట్టుకు 25 లీటర్లు వచ్చింది. 25 లీటర్లు. ఆ 25 లీటర్లు వచ్చిన తర్వాత ఆ రోజు అందరం పోయినాం. చిన్న ఉంటుంది, గింత ఎత్తుంటుంది అంతే, ఒక 10 ఫీట్లు కూడా ఉండదు. 20 నుంచి 25 లీటర్లు కాలుతుంది. ఆయన 40 లీటర్లు అన్నాడు. కొంచెం మంచిగా నీళ్ళు గిట్లని చేస్తే 20 లీటర్లు గ్యారంటీ కాలుతుంది. నీరజ్ జీవుడు ఎందుకు తెచ్చినామంటే ఆ చెట్టు చూసిన తర్వాత తెచ్చినాం. గిరికతాల చెట్టు చూసిన తర్వాత అది కొబ్బరి చెట్టు లాగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది చెట్టు కూడా. 20 లీటర్లు కారగానే ఇమీడియట్గా ఐడియా వచ్చింది, ఇది అందరూ పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళే నీరా ఫామ్ పెట్టుకుంటారు, వాళ్ళే బాటిలింగ్ చేసి అమ్ముతారు, అప్పుడు ఈ వృత్తి మళ్ళీ మొత్తం వెనక్కి వస్తుంది అని చెప్పి దాని మీద అప్పుడు ఐడియా వచ్చి కేవలం నీర గీయాలన్నా నీరు అమ్మాలన్నా ఓన్లీ గౌడ ఈడియో వల్లే అమ్మాలని ప్రత్యేక జీవ దేవడానికి కారణం ఏంటంటే ఆ గిరికతాల చెట్టు ఎప్పుడైతే చూసినో ఆ 20-30 లీటర్లు కాసిన తర్వాత ఒక 10 ఎకరాలు ఉన్నాయన్న 10 ఎకరాలు మొత్తం మీద పెట్టి థమ్స్అప్ కోకోకోలక పేరు పెట్టేసి ఈ డ్రింక్ ఇచ్చింది అనుకో వెళ్ళిపోయా. అప్పుడు మొత్తం ఇది ఎవడు మళ్ళీ ఈ వృత్తిని ఎవడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కనుక దాని అమ్ముతే కూడా నేరం. వేరే వాళ్ళు గౌడ ఈడియోలు కాకుండా నీరన్న ఎవరైనా అమ్మినా నేరమే, చట్ట ప్రకారం గీసినా కూడా నేరమే. ఒకవేళ చెట్లు పెట్టుకున్నా కూడా మళ్ళీ గీపనికి మనం పెట్టుకోవాలి, అమ్మనికి పెట్టుకోవాలి, తప్పితే వాళ్ళకి అధికారం లేదు. ఆ ప్రత్యేక జీవం రావడానికి కూడా గిరికతాల చెట్లే సత్యనారాయణ గారు అది సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు పెద్దలు ఒక నిమిషం చివరిగా శ్రీనివాస్ యాదవ్ గారు వారు పెద్దలు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు మన
రాజేశం గారు మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. సంఘ నాయకులు దయచేసి ఇక అనేదిగా భావించదు. ఒకవేళ మాట్లాడుతుంటే ఒకరిద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే అందరు మళ్ళా మీరు అందరూ అనుమతిస్తే అన్న ఒక మాట్లాడండి. అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. మంచి భోజనం ఇక్కడ నాన్ వెజ్ పెట్టడానికి లేదనమాట. కనుక రవీంద్రభారతిలో భోజనం చేసి వెళ్ళాలి అందరూ. ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. గౌరవనీయులు మిత్రులు మన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు బుర్ర వెంకటేష్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, బీసీ సెక్రటరీ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వారిని కూడా మనం గౌడ్లో కల్పించాం. అలాగే లక్ష్మణ్ గౌడ్ గారు, మన సత్యనారాయణ గౌడ్ ఎక్స్ఎంఎల్ గారు, పేరు పేరున అందరి పేరు రాయలింగ గారు, అందరూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఎందుకంటే అది ఒక టైం అవుతుంది. మా శ్రీనివాస్ యాదవ్ గారు అనిరా భావించదు. ఎందుకంటే నేను రియల్గా లైక్ చేస్తాను. కూర్చోలే బాబు, మీరు ఎప్పుడైనా 5 నిమిషాలు కూర్చోలే. సిటీలో కానీ బయట కానీ బీసీలది ఏ ప్రోగ్రామ్ అయినా కంపల్సరిగా మీరు హాజరై వారి ఉన్నత కోసం కృషి చేస్తారు. కాబట్టి ఆ రకంగా మరి అనుకోకుండానే సంబంధించడం జరిగింది. పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారములు. నేను ఎక్కువ టైం తీసుకోను, 1 నిమిషం. నిజమైన నా సత్యనారాయణ గౌడ్ గారు ఆవేశంగా చెప్పిన, విప్లవాత్మకంగా చెప్పిన, కరెక్ట్ చెప్పిండు. నేను చూసిన ఎన్టీ రామారావు గారు కొంత బీసీలు చేయాలనుకున్నారు. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు డైనమిక్గా కేసీఆర్ గారు ఏ బీసీల కోసమైనా ఎస్సీల కోసమైనా ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. ఈరోజు నిజంగా నాకన్నా చాలా చిన్నవాడు శ్రీనివాస్ గౌడ్ గారు, అయినా ఒక గట్స్గా విప్లవం ఇది సాధించాలనే తపన చాలా బాగుంది. ఆషామాషి కాదు. హైదరాబాదులో కళ్ళు కాంపౌండ్స్ను గీతా కార్మికులకు చెందేటట్టు చేయటం, అలాగే నీరా కార్యక్రమాన్ని ఖచ్చితంగా గీతా కార్మికులకే చెందాలని చేయటం, ఇదే కాకుండా ఒక 5 ఎకరాల స్థలం ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడిపోయారు, అక్కడ ఏర్పాటు చేయడం అంటే దాదాపు 10 కోట్లది గౌడ వెల్ఫేర్ భవన్ చేయడం, ఇవన్నీ గొప్ప విషయాలు. మా సొంత ఊర్లో అంతర్గామంలో 5 ఎకరాలు ఒక 5 సంవత్సరాలు పెంచితే ఈరోజు ఈత చెట్లు నీరా కింద కార్యక్రమం వచ్చింది. అయితే దీన్ని నీరా అనేది ఈ ట్యాంక్ బండ్ ఇక్కడ నెక్లెస్ రోడ్లో పివి నరసింహారావు మార్గులో దాన్ని అది కూడా దాదాపు 10 కోట్లకు తక్కువ కాదు. అటువంటి స్థలాన్ని తీసుకొని నీరా కింద రావడం, ఒక మోడర్న్గా సొసైటీలో ఒక్కొక్క మంచి ఏదైతే 5 స్టార్ హోటల్గా అయినట్టుగా ఫీల్ అయ్యి ఆ నీరా కూల్ డ్రింక్ తాగటం అనేది ఒక మంచి పద్ధతి. కూల్ డ్రింక్లో ఏదైనా చెడు ఉంది కానీ నీరాలో అన్ని రకాల మంచి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారిని, కళ్ళును కూడా మరి ఇప్పుడు బీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో కాన్సన్ట్రేట్ చేస్తలేదు కానీ ఖాదీ బోర్డు కింద కొన్ని చాలా కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది. కళ్ళు నుంచి బెల్లం చేయొచ్చు, వైన్ చేయొచ్చు, విస్కీ చేయొచ్చు అని మా బుర్ర వెంకటేష్ గారు బాగా స్టడీ చేసి వచ్చారు ఇతర దేశాలు కంట్రీలకు వెళ్ళి. అయితే దాన్ని ఏ రకంగా చేయాలో అది చేస్తే బాగుంటుంది. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారిని కలిసి గీతా కార్మికులు వాళ్ళు ప్రమాదవశత్తు పడి చనిపోకుండా, కారు కూడా యాక్సిడెంట్ అయితే కానీ ఇది మహా డేంజరస్ ఉంది. నాకు తెలిసిన కాడికి ప్రతి ఊళ్ళో ఈ సీజన్ రాగానే మే, జూన్, జూలై అప్పుడు ఆ వర్షం పడ్డ తర్వాత తాడిచెట్టు జారి పడే ప్రమాదం ఉంది. ప్రాణానికైనా ఎక్కువ లేదు కాబట్టి ఈ ప్రాణాన్ని కాపాడే పరిస్థితి దాన్ని ఎలాగా మిషన్ తయారు చేస్తారా, ఏ రకంగా చేస్తారా, ఈ హైబ్రిడ్ చేస్తారా, ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇతరత్ర సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినా సరే ఫ్యూచర్ జనరేషన్కు మరి మంచి చేస్తే బాగుంటుందనేది నేను మన శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా ముఖ్యమంత్రికి మరి విజ్ఞప్తి చేస్తూ, మన బుర్ర వెంకటేష్ గారు కూడా మీకు ఉన్న బీసీ వెల్ఫేర్, ట్రాడీ వెల్ఫేర్ కూడా మీకే ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేసి అందులో మా శ్రీనివాస్ గౌడ్ గారు మరి బీసీలకు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బీసీకి చెందిన మంత్రి గారు మరి వీరి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఎలా చేస్తారో చేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మీరు ఇన్నో చాలా ఎప్పటి నుంచో ఎన్నో 50 సంవత్సరాలు నేను పెండింగ్ అని కూడా మరి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గీతా కార్మికుల సంక్షేమ వాళ్ళ ద్వారా మీకు ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఎక్స్రాసి కూడా చాలామందికి వస్తుంది. అందులో గౌడ వెల్ఫేర్ కింద ఎస్సీలకైతే ఏదైతే ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ లాగా ఉందో దాన్ని ఏదైనా చేస్తే ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ సెలవుస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. మన నందనవనం భువనగిరి జిల్లాలో కూడా 8 కోట్లతో నీరా తయారు చేసే కేంద్రాన్ని శాంక్షన్ చేసినాం. టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. 8 కోట్లతో పర్మనెంట్ స్ట్రక్చర్తో నీరా కేంద్రం స్టార్ట్ అవుతుంది. తర్వాత మునిపల్లి సంగారెడ్డి జిల్లా, నందనవనం భువనగిరి జిల్లా, సర్వేలు నల్గొండ జిల్లా, ముడ్విన్ ఈ 4 ప్రాంతాల్లో కూడా తాటి ఈత వనాలను గుర్తించి వాటిని నీరా కేంద్రాలు తయారు చేయడానికి కూడా వాటిని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి 319 మంది వృత్తిదారులకు శిక్షణ కూడా ఇచ్చినాం. నీరాన్ని ఎట్లా తీయాలనే దాన్ని కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో 12 మందిని మాస్టర్ ట్రైనర్స్గా కూడా గుర్తించినాం. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ గుర్తించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా
వాళ్ళకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక తొందరలోనే నిలపాల్సి వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మరి 7వ తరగతిలో సర్దార్ సర్వాయి పాపన్న స్టోరీని కూడా ఇచ్చిందని చెప్పి ఇప్పుడే జయగౌడ్ నాయకులు రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో ఈ వృత్తి కులాలకు మంచి పూర్వవైభవం వచ్చేటట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 100% చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చివరిగా గౌరవనీయులు మన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎప్పుడు కూడా నాకు ఏ చిన్న సమస్య వచ్చినా అనగానే ఇమ్మీడియట్గా మరి నాకు నాతో కలిసి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మరి ఈరోజు మనం పిలవగానే ఆయన కాన్స్టిట్యూన్సీలో పెద్ద ప్రోగ్రాం ఉంది, అయినా వదిలిపెట్టుకొని అది తర్వాత చేసుకుందామని చెప్పి వదిలిపెట్టుకొని మరి ప్రోగ్రాంకి వచ్చినందుకు మరి వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ చాలామంది సంఘ నాయకులు పెద్దలు మరి వారందరూ కూడా మేము మాట్లాడిన మాటలే మీరు మాట్లాడినట్లు భావించి మరి పెద్ద మనసుతో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని గమనాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరి శ్రీనివాస యాదవ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఓకే, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు, ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలికమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలకు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘానికి సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించి మన కులానికి సంబంధించి సరి అయినటువంటి ఒక నాయకుడు అంటే శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి మీటింగ్స్లో క్యాబినెట్లో కావచ్చు లేకపోతే మీటింగ్స్లో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. దాంతోపాటు కంపల్సరీగా ఆ కులానికి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నా యొక్క గౌడ సోదరులకు యువకులకు ఏదో చేయాలన్నటువంటి తపన తన బాడీలోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సందర్భం కాకపోయినప్పటికీ ఆ మీటింగ్లో వేరే అంశాలు ఉన్నప్పటికీ కంపల్సరీ సార్ మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇది ఎట్లయినా చేయాలని మరి ఫైట్ చేసేటువంటి నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారు, కమిషనర్ సర్ఫరాజ్ గారికి, గౌరవ పెద్దలు ఇప్పుడే మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు మాట్లాడినరు, అదేవిధంగా పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు రాజలింగమన్న గారు, సత్యనారాయణ గౌడ్ గారు, వనజ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరుమణులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఇది కూడా ఎక్స్గ్రేషియా అనేది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య. మరి శ్రీనివాస్ గౌడ్ గారు పట్టుబట్టి సాధించడమే కాకుండా ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక మీదట ఎక్స్గ్రేషియా కంటిన్యూగా వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీనికి ఇక మళ్ళీ టైమ్స్ సంవత్సరాల తరబడి అటువంటి ఏముండవు, కానీ వారికి ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నీరా విషయంలో కూడా మీకు అందరికీ తెలుసు, ఏదైతే నెక్లెస్ రోడ్ మీద ఆ రోజు ఫౌండేషన్ వేసారో అది కూడా తన మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే చాలామంది మనం చూస్తాం, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినప్పటికీ తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ గ్రామాల్లో మన కులం పేరు పెట్టుకుంటే కూడా మన మీద దాడులు జరిగేటువంటి పరిస్థితులను కూడా చూసినాం మనందరం. కానీ నేను ఈ సందర్భంగా ఒకటే, మన కులం పేరు కంపల్సరీ పెట్టుకొని ఈరోజు కాలర్ ఎగరేసుకొని తిరగవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతించినటువంటి ప్రభుత్వాలు చాలా మాట్లాడినాయి. నిన్న మొన్న కూడా చూస్తున్నాం, కొత్త బిచ్చపోలు పొత్తెరగడు అన్నట్టు ఏదేదో మాట్లాడినటువంటి చూస్తున్నాం. మరి 70 సంవత్సరాల గోస మీ దరిద్రం కాకపోతే మా దరిద్రమాన్ని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ దరిద్రమైనటువంటి ప్రభుత్వాలే కదా ఇన్ని సంవత్సరాల నుంచి మోసినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదా అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించవలసినటువంటి అవసరం ఉంది.
24 గంటల కరెంటు మనం చూడలే. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం చూడలే. మరి ఇంటింటికి గ్రామాలలో నీళ్లు తాగేటువంటి మిషన్ భగీరథను మనం చూడలే. ఈరోజు కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేది కూడా ఏ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేయలే. గౌడ సంఘం పెద్దలు ఆ రోజు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనేకమైనటువంటి దరఖాస్తులు పెట్టినాయి, ఎవడు పట్టించుకోలే. మన జాతి ఇంత పెద్ద జాతిలో 10 మందికి ఇదే ప్రపంచం అని చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు గౌడ వృత్తి, మరి కల్లుగీత కార్మికులు నీరా పెడితే వాళ్ళు చదువుకోదా అని మాట్లాడతారు నా కొడుకులు. ఇప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది పూర్తి? 45 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి ఈరోజు గొంతెత్తి మాట్లాడే నాయకులు ఆ రోజు ఎక్కడ పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. చదువుకున్న వాళ్ళకు చదువులో ప్రమోట్ చేస్తున్నాం. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ వాళ్ళు ఉన్నతమా, గ్రామ గ్రామాన తాగునీళ్ళు చూసినామా, ఇంత బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినామా? ఈరోజు పట్టణ ప్రగతి అనేటువంటి కార్యక్రమం, పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమంలో మన ఊరిలో పొందలేకపోతే కూడా పొందలగట్ట కచ్చేటటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడన్నా మనం చూసినామా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. కాబట్టి సోదరులరా, మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి మంత్రి గారు ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంతో పాటు ఈ మీటింగ్ అయిన కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి గొప్ప నాయకుడు మన మంత్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అందుకే ఏ అంశాలైతే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగినాయో అవన్నీ మంత్రి గారే మాట్లాడతారు కాబట్టి నేను అవుట్లైన్లు మాత్రం చెప్తున్నా. తప్పకుండా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి తప్పకుండా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి మనం బాసటగా ఉందాం. ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. ఇంతకంటే మన కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలని గతంలో మనం ఎప్పుడు చూడలే. ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శ్రీరామ రక్షగా మనకు ఉన్నారు. మనకు అన్ని విధాలుగా అండదండలు ఉన్నారు. మనకు ఎదగడానికి, మన పిల్లలు ఎదగడానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినందుకు నేను శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి కుల పెద్దలకు, బంధుమిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, మంచి సలహాలు ఇచ్చినందుకు. ఎందుకంటే వారు గౌడ కురువ జాతిని ఐక్యం చేసి అందరూ యూనిటీగా ఉండాలా. ఈ రాష్ట్రంలో మనందరం అట్టడుగల యూనిటీ ఉంటేనే మరి రాజకీయంగా కానీ బయట సొసైటీలో కానీ గౌరవం దక్కుతుందని చెప్పి వారు స్వయంగా చూడడం జరిగింది. మేము కూడా గత ఎన్నో సంవత్సరాలుగా అన్ని సంఘాలను కూడా ప్రార్థిస్తున్నాం. చాలా వరకు కూడా ఎంతోమంది ఐక్యతతో ఉన్నారు. ఎవరి సంఘాన్ని వాళ్ళు చేసుకున్నా కూడా ఒక జాతి గురించి వచ్చినప్పుడు ఒక ఐక్యత ఉన్నప్పుడే ఆ జాతిలో పుట్టిన బిడ్డకు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. జనరల్గా ఎవరు తప్పు చేయరు, ఈ జాతిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఎవరు తప్పు చేయరు. కనుక ఈ జాతిలో ఈ వర్గానికి పుట్టిన వ్యక్తి ఎవడు కూడా ఈ జాతికి నష్టం జరిగే పని ఎవరు కూడా చేయరు. ఎవరైనా చేస్తున్నారంటే కూడా అందరూ కూడా ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని. మరి ఈరోజు గతంలో కళ్ళు నిషేధించారు. ఎందుకు నిషేధించింది తెలుసా? వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసేటప్పుడు, వారు వైఎస్ రాజశేఖర్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎటు చూసినా ఏ ఊళ్ళో చూసినా బ్యానర్లు, గౌడ్ల బ్యానర్లు ఉన్నాయండి. అరే ఈ కొడుకులు ఇంతగానం బలిసిపోయారా, ఇన్ని పైసలు ఉన్నాయా, అసలు ఏంది రా ఈ వృత్తి, ఇన్ని పైసలు వస్తున్నాయి, రోజు పైసలు చూస్తారు వీళ్ళు, మస్తు డబ్బులు ఉన్నాయి, అన్ని కులాలతో మంచిగా ఉంటారు. ఒక కులం అని కాదు, రెడ్డిలతో మంచిగా ఉంటారు, తర్వాత ముద్రాలతో మంచిగా ఉంటారు, యాదవులతో మంచిగా ఉంటారు, ఎస్సీలతో ఎస్టీలతో. అసలు వీళ్ళకు కులం అనేది లేదు. కుల నిర్మూలన అంటరాంతరం ఉన్నప్పుడు కూడా ఈ దుకాణాలలో 2 క్లాసుల విధానం ఉన్నప్పుడు కూడా కళ్ళు కాంపల్లో 2 క్లాసుల విధానం లేదు. ఇక్కడ అందరు కలుపుకోలు ఉంటారు. మరి వీళ్ళు బాగా ఎదుగుతున్నారు అని చెప్పి రాగానే నిషేధం చేసేసి అబ్బాయి ఇలా బంద్ చేయరు, పైసలు వస్తాయని. కడుపు మంటతో నేను మాట్లాడినా మనొక సందర్భంలో, అరే ఈ తెలంగాణకు ఇట్లా అన్యాయం జరిగింది. నా మనసులో కడుపుల మంట ఏంటంటే నా జాతికి అన్న పెద్దలు కూర్చేసి కూర్చుంటే బొమ్మగారి ప్రభాకర్ గౌడ్ గారు లాస్ట్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి అన్న కూర్చో స్వాగతం అన్న. అదే బాధతో నేను ఏమన్నంటే, అరే మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, నా వృత్తికి అన్యాయం జరిగింది, మా జాతికి కూడా అన్యాయం జరిగింది మాట్లాడినప్పుడు మరి ఇంతకుముందు శ్రీనాథ్ చెప్పినట్లు అడ్రస్ లేని వాళ్ళు ఎవడెవడో ఇష్టం మాట్లాడుతున్నారు, సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఇంతమంది సోషల్ మీడియాలో ఉంటారు కదా, నన్ను మాట్లాడినట్లు కాదు, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మాట్లాడినట్లా, మన జాతిని మాట్లాడినట్లా, నా ఇంటి గురించి కాదు. నేను మాట్లాడినంటే ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో లేకుంటే పేదరికం గురించి, ఈ ప్రాంతాన్ని నష్టం చేసిన గురించి, ముఖ్యంగా మన జాతిని కళ్ళును నిషేధించినటువంటి వ్యక్తి గురించి. కళ్ళే ఒక వృత్తిని నిషేధించి కూడా చేయలే, కానీ ఒక ముఖ్యమంత్రిగా కళ్ళు నిషేధించింది కనుక బాధతో మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడ నుంచో అడ్రస్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు.
మరి పేర్లు కూడా మొత్తం పూర్తి పేరు పెట్టుకోకుండా వాళ్ళ జాతి పేరు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని గమనించాలి, ఎవడు మాట్లాడుతారు, ఎందుకు మాట్లాడుతున్నారని. మరి అది నన్ను అన్నట్లు కాదు, ప్రతి వ్యక్తి ఎవరైతే చూస్తారో ప్రతి వ్యక్తిని అన్నట్లు అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఐక్యత అనేది ఎక్కడ ఉంది అనేది ఆలోచన చేయాలి, దాన్ని ఎట్లా తిరగబడాలనేది ఆలోచన చేయాలి, వ్యూహానికి ప్రతివ్యూహం ఏందనేది కూడా ఆలోచన చేయాలి. అప్పుడే అరే ఒక నువ్వు చిన్న సర్పంచ్ ముట్టుకుంటే కూడా మొత్తం దండు తగులుతారు అనేటట్లు అవకాశం ఉంటుంది. ఇంకా మన జాతి గురించి ఎదురించి వేయటం చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరెవరు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎదుగుదలకు అవకాశం ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యారెంటీగా తీసుకొస్తాం. ఈ నీరా పాలసీ అనేది ధర్మాభిషేకం గారు ఉన్నప్పుడు అన్నాడు, ఆయన ధర్మాభిషేకం గారు ఉన్నప్పుడు నీరా తీసుకురావాలని చెప్పి ఆయన అనుకుంటా ఎన్నో జాతి గురించి కార్మికులు కొట్లాడి చనిపోయాడు, కానీ ఆ పాలసీ రాలే. నేను పాలసీ వచ్చిన రోజు కూడా చెప్పిన ధర్మాభిషేకం గారు అన్నారు, ఆంధ్ర మంత్రులు వచ్చి కలిసిపోయారు, మేము నీరా పాలసీనే చేయలేకపోయినాం, కానీ నీరా పాలసీలో ఇది కేవలం గౌడ్లే చేయాలి అనేది తీసుకొచ్చినాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ జాతి గురించి గ్యారెంటీ చేస్తాం. ఈ లైసెన్సులు కానీ కమిషనర్ గారు 130 డేస్లో లైసెన్సులు ఇవ్వడము లేదని అన్నారు. అంటే అందులో మనోడే ఇస్తలేకుంటాడు, మనోడు అప్లై చేసి ఉంటాడు, వెనక మనోడే వద్దని చెప్పింటాడు. అదే అంటే మన వాళ్ళు వెనకలే ఉంటారంటే చెప్తారు ఖచ్చితంగా. కమిషనర్ గారు చూడండి ఏవేవి ఉన్నాయో అన్నీ పరిశీలించండి, వచ్చినటువన్నీ కూడా. దానికి కారణం ఏదంటే కూడా వాళ్ళందరినీ కూడా వేయండి. ఇదే కాకుండా ఇంకా ఇంతకుముందు మనం ఈ సభలో మీరు రాకముందు ఏం చేసామంటే చనిపోయిన గీతా కార్మికుల పిల్లలను గురుకులాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించాలి, హాస్టల్లో పెట్టి చదివించాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే మనం చెప్పి మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇమ్మీడియట్గా వారికి అందజేసినట్లయితే టోటల్గా చనిపోయిన గీతా కార్మికుల పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్ పాఠశాల చదివించి గొప్ప వాళ్ళని ఒక మంచి కలెక్టర్లో ఎస్పీలో మంచి అధికారులను తయారు చేసేటట్లు ఖచ్చితంగా అవి కూడా చేస్తామని చెప్పని, భవిష్యత్తులో ఇంకా రాజకీయ పరంగా కూడా ఎన్నో అవకాశాలు అందరికీ కూడా ఉంటాయని చెప్పని గ్యారెంటీగా మీ అందరు కూడా వచ్చినందుకు మీరందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, భవిష్యత్తులో నెలకు ఒకసారి ఇవ్వాలి సార్, నెలకు ఒకసారి వచ్చేటట్లు కమిషనర్ గారు ఈ రైతు బంధు తరహా నెలకు కనీసం వారం రోజులు కాకపోయినా నెలకు ఒకసారి చనిపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్గా నెలకు ఒకసారి వచ్చేటట్లు ఎప్పటికప్పుడు తయారు చేయండి. మన మీటింగ్ కూడా స్పెషల్ మీటింగ్ పెట్టిన దాని మీద కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నారాయణపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు వందన సమర్పణ మీ ఇద్దరికి ఎవరైనా చెప్పండి. వేదికను అలంకరించిన మన పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరి అదంతా ఏమవుతుంది శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, ఇతర వేదిక మీద ప్రతి ఒక్కరికి, వేదిక ముందు ఉన్న వాళ్ళకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఈరోజు పోయిన సంవత్సరం కూడా మన శ్రీనివాస్ గౌడ్ అన్న మంచి కార్యక్రమం చేపట్టిండు. ఈ సంవత్సరం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు శ్రీనివాస్ గౌడ్ అన్న ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు మనము గౌడన్నలము అందరము మనము మొత్తానికి మనకు ఐక్యత రావాలి. ముందు మనకు ప్రతి ఒక్కరికి ఏ కులమైన ఐక్యం ఉంది, కానీ మన కులానికి మాత్రం ఐక్యత లేదు. ఇప్పుడు ఈడ ఇంటాము పోయి ఇంకా అంతే సంగతులు అన్నట్టు ఉంటాము. అన్న మీ అందరికీ మరొకసారి నేను నమస్కారం తెలుసు. మనలో అందరికీ ఐకమత్యంగా వచ్చి మనం ముందుకు చెయ్యి కలిపి మనకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గొల్లు గీత వృత్తిదారుల ఈనాటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌడ బంధువులందరికీ బయట భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ భోజనం చేసి మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్గ్రేషియా పంపిణీ 2 కార్యక్రమానికి కౌంటర్లలో భోజనాలు ఉన్నాయి, బయట అందరూ భోజనాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, శాసనసభ్యులు దానం నాగేంద్ర గారికి, ప్రకాష్ గౌడ్ గారికి, వివేకానంద్ గౌడ్ గారికి, అలాగే ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి గౌడ సంఘ బాధ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆబ్కారీ శాఖ పక్షాన ధన్యవాదాలు, నమస్సులు తెలియజేస్తూ, హలో దయచేసి అందరూ సంఘ నాయకులు లబ్ధిదారులందరికీ వెనుక వైపున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీడియా ఉద్యోగ మిత్రులు, ముందున్నటువంటి సంఘ నాయకులందరూ కూడా ముందున్నటువంటి వంటశాల దగ్గరికి రావాల్సిందిగా, ప్రాంతానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఘంటసాల ప్రాంగణంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాకి, ఆఫీసర్స్కి కళ్ళు గీత వృత్తిదారుల ఎక్స్గ్రేషియా పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక సంపూర్ణ సమీక్షగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి రాష్ట్ర ఆబ్కారీ శాఖ పక్షాన అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కల్లు గీత కార్మిక మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గీత కార్మికుల జీవితాలలో వెలుగులు